ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని మాట వీక్షిస్తున్న మీ అందరికీ నా యొక్క శుభాహ్వానం శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మాట వినడానికి మన మనస్సులను సిద్ధపరచుకుందాం. చాలాసార్లు దేవుని యొక్క మాట వినటానికి చూపించేటువంటి ఆసక్తి క్రైస్తవ కార్యక్రమాలలో చాలా వాటికి చూపించాం. అంతేకాదు చాలా వాటికి చూపించే ఆసక్తి వాక్యం వినడానికి కూడా చూపించాం. కొంతమందికి వాక్యము మెసేజ్ టైంకి వెళ్ళి వచ్చేయటం, కొంతమందికి మిగిలిన కార్యక్రమాలన్నీ చేసేసి మెసేజ్ టైంకి బయటికి వెళ్ళిపోవటం. ఈ రెండు రకాలు చూస్తూ ఉంటాం. వారికి ఏది ప్రాధాన్యమైనది అనేటువంటిది వారి కొరకు ఆలోచనలో వేరువేరుగా ఉంటాయి. కానీ నిజానికి దేవుని యొక్క మాటలో రెండింటికి ప్రాధాన్యతను ఉంది. కాకపోతే ఒకదానికొకటి మించిపోకుండా వాక్యమునకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం అనేది దేవుని యొక్క మాటగా మనం చూస్తూ ఉంటాం. మరి ఈరోజు మరొకసారి నేర్చుకుంటున్నటువంటి వాక్య భాగంలో నుంచి మనం ముందుకు వెళ్దాం. వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించాలి అనేది భక్తి యొక్క నాణ్యతలో మనం ముందుకు వెళ్తున్నాం. భక్తి అనగానే చాలాసార్లు సంఘానికి వెళ్ళటం, బైబిల్ చదవటం, లేక ప్రార్థనలు చేసుకోవటం, లేక రకరకాల కార్యక్రమాలకు మాత్రమే మనలో చాలా ఆలోచన ఆసక్తిని కలిగి ఉంటూ ఉంటాం. నిజంగా దేవుని యొక్క మాట యొక్క ఆసక్తి మనిషి జీవితంలోనికి ఎలాగ వెళుతుందో, ఆ వాక్యానుసారము నా జీవితాన్ని నేను ఎట్లా మలుచుకోవడానికి ఇష్టపడుతున్నానో అనేది బయటకు కనపడే భక్తి. అంటే భక్తి చేయటం, మందిరానికి వెళ్ళటం, ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదవటం, వాక్యం వినటం, పాస్గా రావటం, లేక కార్యక్రమాల్లో ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళటం కాదు. దేవుని మాట నేను వింటుండగా నా జీవితంలో నుంచి బయటకు ఉత్పన్నమవుతున్నటువంటి క్రియారూపకమైన బ్రతుకు భక్తిగా ప్రజలకు పరిగణించబడుతుంది. ఫలానా భక్తి చేయటం ద్వారా ఈ వ్యక్తి ఇలా మారాడు, ఫలానా వ్యక్తి దేవుని దగ్గరకు వెళ్ళడం ద్వారా ఆ దైవపు శక్తి ద్వారా ఈ రీతిగా మలచబడ్డాడు, ఈ వ్యక్తి ఈ మాటను బట్టి ఈ భక్తి జీవితంలో ఈ రీతిగా ముందుకు వెళ్ళటం ద్వారా అతని జీవితం ఈ రీతిగా ప్రభావవంతంగా మారింది, మార్చుకోగలిగాడు అని చెప్పగలగటం ప్రజల మధ్యలో భక్తి యొక్క తార్కాణం. అంతేగాని భక్తి చేయటానికి గుంపులు గుంపులుగా తెప్పలుగా విపరీతంగా పోటీ పడే ఈ కడవరి కాలపు భక్తి పరుల కాలాల్లో మన భక్తి సునిశ్చితంగా పరీక్షించబడుతుంది. జాగ్రత్త. ఎవరి భక్తినైతే పరీక్షించినప్పుడు ఆ క్వాలిటీ కనపడదో ఆ ఇతరులు మన భక్తి యొక్క ఆ అసమర్థత లేక ఆ భక్తి యొక్క ప్రమాణం విలువైనది కాదుగా ఎంచబడతాయి. ఈరోజు క్రైస్తవ్యం చాలా చులకనై, చాలా పలచనై, అనేక చోట్ల అబాసు పాలై, అవమానాలు పాలై, ఇతర మతాలతో పోల్చుకునే స్థాయికి మారిపోయింది. కానీ బైబిల్ ఎక్కడ కూడా ఇది మతమని కానీ ఇది మరొకరికి సవాలు చేసే పరిస్థితిగా కానీ కాక మార్గముగా మాత్రమే ఎంచబడింది. సో ఈ మార్గంలోకి వెళ్ళే వ్యక్తి భక్తి యొక్క ప్రమాణపు జీవితానికి తగినట్లుగా ఎలా మారతాడు అనేది మనం కనపరచాల్సిన పని. అందుకే ఎఫ్సి పత్రికలో 4వ అధ్యాయము 24వ వచనం మనం చూసినప్పుడు, ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం చెప్తుంది కదా, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలని. అంటే మనము దేవుని యొక్క పోలికగా మనం తయారు చేయబడితే అది కోల్పోయాం, ఆ రూపం చెడగొట్టబడింది. మనం ఎందుకు చెడగొట్టబడ్డాము? మొదటి ఆదాము చేసినటువంటి బలహీనత నుంచి రెండవ ఆదాము వచ్చి తిరిగి ఎస్టాబ్లిష్ చేసిన, నిర్ణయించిన, ప్రకటించిన, స్థిరపరిచిన, సిద్ధపరిచిన ఆ నూతన మార్గాన్ని మనం వెంబడించేటప్పుడు ప్రయాసపడుతున్న ప్రతి మనిషికి ఆత్మానుసారమైన బలమును ఇచ్చి, వాక్యానుసారమైన కృపను ఇచ్చి, సహవాసాన్ని మనిషికి ఇచ్చి, ఆత్మ ద్వారా వాక్యము ద్వారా ఆ సహవాసంలోనికి చేర్చి మనల్ని తిరిగి సంపూర్ణులుగా బలపరిచాడు. ఆ సంపూర్ణతలోనికి మనల్ని తీసుకుని వెళ్ళటానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఆ స్వభావం ఏంటి అనంటే ఆయన యొక్క, క్రీస్తు యొక్క, ఆ దేవుని యొక్క పోలికగా సృష్టించబడిన ఆ నూతన స్వభావం ధరించబడాలి. నూతన పోలికగా, ఆయన పోలికగా సృష్టించబడినటువంటి ఆ స్వభావం, ఆ స్వభావానికి మన భక్తి మందిరానికి వెళ్ళిన తర్వాత కానీ, మందిరం అంటే క్రైస్తవ మందిరం, సహవాసానికి వెళ్ళిన తర్వాత కానీ, లేక నీ ప్రార్థనా జీవితపు గుంపులో నువ్వు చేరిన తర్వాత కానీ మారకపోతే నీ భక్తి నిజంగా అభ్యంతరకరమనే చెప్పాలి. నువ్వెంత నాణ్యమైన సంవత్సరాలను బతికున్నావో, ఎంత చక్కగా క్రైస్తవ పరిభాషలో పాటలు, మాటలు, ఆ సందర్భానుసారమైనటువంటి వాక్యాలు కోట్ చేస్తున్నావో, నీ ఇంటిని ఎంతగా చక్కగా క్రైస్తవ వాక్యాలతో అలంకరించుకున్నావో అనేది ప్రమాణం కాదు. నా అవుట్కమ్ నవీన స్వభావం ధరించుకునేటువంటి ఆ దైవుని పోలికగా నన్ను నేను మలుచుకుంటున్నానా లేదా అన్నది చూసుకోండి. దీనిలో మీ ఇంటి పోరాటాలు ఉంటాయి, ఆర్థిక పోరాటాలు ఉంటాయి, శారీరక పోరాటాలు ఉంటాయి,
బంధువర్గం నుంచి వచ్చే వ్యతిరేకతలు ఉంటాయి, మానసికంగా సంఘర్షణలు ఉంటాయి, వాస్తవ కాలానికి జరగవలసిన కొన్ని శుభకార్యాలు సూచనలు జరగకపోవటం అనేటువంటి ఆ పోరాటాలు ఉంటాయి. వీటి కోసం దేవుడి దగ్గరికి వస్తావో, నీవు దేవుని స్వభావంగా మార్చుకోవటానికి, దేవుని పోలికగా మార్చుకోవటానికి దేవుని దగ్గరికి వస్తున్నావో నువ్వు తేల్చుకో. 10 సంవత్సరాలు అయిందండి దేవుని నమ్ముకున్నాం, పిల్లలు పుట్టలేదండి. దేవుని నమ్ముకోవడం వల్ల పిల్లలు పుడతాయని నీకు ఏ సువార్త చెప్పాడు? దేవుని నమ్ముకోవటానికి పిల్లలు పుట్టడానికి సంబంధం ఏంటి అసలు? దేవుడు దీవించాడు, దీవించకపోయాడు నాకు అనవసరం. నా దేవుడితో నా జీవితంలో నేను ఈ రీతిగా పూర్వపు స్వభావం ఈ స్థితిగా మార్చుకున్నాను, అది మాత్రమే బైబిల్ ప్రమాణం. బహుశా ఎవరైనా తప్పుడు సువార్త చెప్పి తప్పుడు పద్ధతుల్లో ఆ దేవుడి దగ్గరికి వెళ్తే మాకు ఇలా జరిగింది అని ఎవరైనా చెప్తే నువ్వు వచ్చావేమో. ఈ దేవుడి దగ్గర అలా జరుగుతాయి అని నేను గ్యారంటీ ఇవ్వను. కానీ ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే నువ్వు వెతుకుతున్నావు, నీ దగ్గరకు వస్తాయి. కానీ నువ్వు ఆయన్ని వెతుక్కుని రాకుండా ఆయన దగ్గర ఉన్న వాటిని వెతుకుని వస్తే ఆయన జరగలేదు అని అంటే అది నీ అత్యాస అవుతుంది. దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క బలాన్ని నువ్వు తక్కువ చేసి మాట్లాడుతున్నావు అంతే. కాబట్టి నవీన స్వభావం ధరించుకొని ఆత్మీయ జీవితపు క్రైస్తవులారా, మీ బలహీనతల్ని ఈ కడవరి కాలంలోనైనా సరిచేసుకొని మీ స్వభావాన్ని మార్చుకోండి. ఇంకా దేవుని స్వభావంలోనికి రాకుండా, ఆ నవీన పోలికలోనికి రాకుండా ఇంకా ఎక్కడైనా మనం బలహీన పడుతున్నామేమో చూసుకుని ఆ బలహీనతలో నుంచి సరిచేసుకునే మార్గాలను వెతుక్కోవడానికి ఆ ఉపదేశం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించేయండి. రోమపత్రికలో 12వ అధ్యాయము మొదటి 2 వచనాలను చెప్తున్నాయి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని. ఎలాగా? ఆయనకు నీ శరీరాన్ని సజీవ యాగంగా అప్పగించుకోండి, సమర్పించుకోండి. సజీవంగా ఉన్నది ఉన్నట్లుగా మీరు ఆయనకు వదులుకోండి, ఆయన మీదకు మీరు ఇచ్చుకోండి. అప్పుడు జరుగుతుంది. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. మొట్టమొదటిది ఏం చేయకూడదు? ఈ లోక మర్యాదను సజీవ యాగంగా మీ శరీరాన్ని అప్పగించుకోవాలి. రెండవదిగా లోక మర్యాదలను వెంబడించకూడదు. లోక మర్యాదగా వెంబడించటానికి నా దేవుని ఎదుట నా శరీరాన్ని, నా వ్యక్తిత్వాన్ని, నా అంతరంగాన్ని, నా మనస్సులను, నా క్రియలను ఎట్లా అప్పగిస్తున్నానో అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఒకసారి మనం విన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. సజీవ యాగంగా లోక మర్యాదలను అప్పగించుకోవటం అంటే మొట్టమొదటిది శరీర ఉత్సాహాలను మనం ఆపుకోగలమా? దానికి నిన్ను నువ్వు అణుచుకోవాలి. రెండవది శరీర ఆనందాలను ఆపుకోగలరా? వాటి మీద మనం విజయం పొందుకోవాలి. మూడవది శరీర సంతోషాలని మనం వదులుకోగలమా? వాటి మీద మనం గెలుచుకోవాలి. నాలుగవది శరీర మర్యాదలని మనం గెలవగలమా? వాటిని గెలుచుకోవాలి. ఐదవది ఈరోజు మనం నేర్చుకోవడానికి సిద్ధపరచబడదాం. యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 9, 10 వచనాలు. వ్యాకులపడండి, దుఃఖపడండి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును, మీ నవ్వు దుఃఖానికి, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. మీ ఆనందాన్ని చింతకు మార్చుకోండి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఇక్కడ 9, 10 వచనాలు రెండింటినీ మీరు కలిపి చదువుకున్నప్పుడు ఆ పై వచనంలో ఒక స్పష్టత, హెచ్చరికగా మనకిచ్చి ఈ కండిషన్స్ మనం తీసుకోమన్నాడు. ఏమిటి? దేవుని ఎద్దుకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దుకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి, ద్విమనస్కులారా మీ హృదయములను. ఇక్కడ చేతులు, మనస్సు రెండింటిని బాగు చేసుకోవచ్చు. పాపులేమో క్రియలు, చేతుల్ని మార్చుకోవాలి. రెండు మనస్సులు కలిగినటువంటి మనిషి హృదయాన్ని ఏం చేసుకోవాలట? పరిశుద్ధపరచుకోవాలి. హృదయాన్ని మార్చుకోవాలి అనంటే శరీరము బయటకు కనపడుతున్న అవయవాలతో ఉన్నటువంటి ఒక స్వరూపము, దాని అంతరంగంలో ఉండేటువంటి ఒక హృదయము. అంటే ఏదైతే శరీర సంబంధమైన అలవాట్లు ఉంటాయో వాటిని ఆత్మీయ అలవాట్లుగా మార్చుకోవాలంట. శరీర సంబంధమైన అలవాట్లను ఆత్మీయమైన అలవాట్లుగా మార్చుకోగలిగితే నీ శరీరము ద్వారా నీ హృదయములో నుంచి ఒక నవీన స్వభావాన్ని మనం ధరించుకోగలుగుతాం. అంతేకాదు మన హృదయాలను పరిశుద్ధపరచుకోగలుగుతాం అని వాక్యం చెప్తుంది. నిజానికి ఆలోచిద్దాం. శరీర అలవాట్లను ఆత్మీయ అలవాట్లుగా మార్చుకోవటం అంటే ఏంటో కొంచెం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. దానిలోనే ఇప్పుడు మనం చదివినటువంటి మాట ఏముందంటే, వ్యాకుల పడండి. వ్యాకులత అనేటువంటి మాటను మరి మంచిగా మాట్లాడుకుంటే బాధపడండి అని అర్థం. బాధ తగ్గించుకోవడానికి యేసుప్రభు దగ్గర వెళ్ళాలా? యేసుప్రభు దగ్గరికి వచ్చి బాధపడాలా? వ్యాకుల పడండి అని అంటే వ్యాకులత ఒక తీవ్రమైన
ఒక విషయాన్ని పొందనప్పుడు, ఒక విషయాన్ని పోగొట్టుకున్నప్పుడు, ఒక విషయాన్ని వలన నలిగిపోతున్నప్పుడు వచ్చేటువంటి దుఃఖాన్ని వ్యాకులం అంటారు. ఆ వ్యాకులు పడటం అంతేకాదు, దుఃఖపడాలి, తర్వాత ఏడవాలి, నవ్వుని దుఃఖానికి, ఆనందాన్ని చింతకి మార్చేసుకోవాలట. మరి ఈ రకమైనటువంటి పరిస్థితి ఎలా జరుగుద్దో మనం ఒకసారి పరీక్షిద్దాం. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో కూడా చెప్పిన హెచ్చరికను చూద్దాం ఒకసారి. 1 Corinthians 7:29-30. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక, టైం దగ్గర పడిపోతుంది కాబట్టి, ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చేవారు ఏడవనట్టును, సంతోషపడవారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కాదు అన్నట్టును, ఈ లోకం అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టుగా ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఇదంతా నటిస్తుందట లోకం. ఇలాగా ఈ నటనంతా ఏం చేయాలంట? పోద్దంట. ఇది గతించిపోయేది, పోగొట్టుకునే పరిస్థితి మనకు ఉంది కాబట్టి ఈ లోకములో ఈ పరిచర్యను, ఈ పరిస్థితిని ఎలా మార్చుకోవాలి అనేటువంటి విషయాలపై ఇక్కడ కొంత స్పష్టత ఇస్తున్నాడు. ఈ రెండింటిని కలిపి ఒకసారి మనం మార్చుకుందాం. ఇక్కడ భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్లుగా అనంటే ఇంకో భార్యను తెచ్చుకోమని కానీ ఇంకొకటి సైడ్ చూపులు చూడమని కాదు. భార్యాభర్తలుగా ఒకరినొకరు సంతోషపరచుకోవటానికి, ఆనందించటానికి, సంతోషించడానికి ఏదైతే చేస్తారో ఉండి కూడా అలాంటి పరిస్థితికి తగినట్లుగా అనేటువంటిది అర్థమవుతుంది. సరే, ఈ విషయాన్ని రెండింటిని కలిపి మనం కొన్ని మాటలను తెచ్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మొట్టమొదటిగా, శరీర సంబంధమైన అలవాటు మన శరీరం బాగా సంతోషించగలిగేటువంటి పరిస్థితుల్లో ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచిద్దాం. ఆకలి లేనోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆకలి లేనోళ్ళు, ఆకలి అవ్వట్లేదనే కంప్లైంట్ ఉండేవాళ్ళు ఉన్నారు, కానీ ఆకలిగా అన్నం తిననివాడు ఎవడన్నా ఉన్నాడా? చిన్నప్పటి నుంచి మా పిల్లలు అన్నం తినట్లేదండి అనేది పెద్ద కంప్లైంట్ డాక్టర్లకి. మీరు వాళ్ళు నిజంగా తినడం మొదలుపెట్టాక ఒక కాలం వచ్చినడికి మీరు ఏమంటారంటే తినేస్తున్నారండి అంటారు. జస్ట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయరు 10th క్లాసు మధ్యలో నుంచి వచ్చాక ఏ ఇద్దరు మగపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులైనా ఫస్ట్ కావాలంటే 1 కేజీ మటన్ అంటారంతే. మీరు ఆ వయసులోకి వచ్చాక అది తినే వయసు, అది పెట్టలేక చచ్చిపోతాం. ఏది తెచ్చినా మళ్ళీ అది వండేలోపే అయిపోయే పరిస్థితి. డబ్బాల్లో మీరు దాచింది కనపడదు, ఏమీ కాకుండా ఫటాఫట్లు ఆడించేస్తారు పిల్లలు. వాళ్ళకి మీరు ఎంత చెప్పినా వాళ్ళకి ఏమర్థమవుతుంది? అది తినగలిగిన. చిన్నప్పుడు ఏ మనిషిని అయితే తినలేదన్నా ఆ వయసు వచ్చాక మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా పిల్లడు తెగ తింటున్నాడని చెప్పరు. ఏమంటారు తెలుసా? అడ్డగాళ్ళగా తిని బలిసిపోకురా, తిరగరా, కరికి పరిగెట్టరా, కష్టపడరా, తగ్గించరా, ఇదే గొడవ. అప్పుడు తినలేదని ఇప్పుడు తింటున్నారని. పిల్లల్లో కూడా కాన్షియస్నెస్ పెరిగిపోయింది. మధ్య 0 ఫిగరు, ఈ హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయి ఏమైనా మాట్లాడుతుంటే ఎందుకమ్మా తింటలేదనంటే తర్వాత తగ్గించుకోలేను, క్యాలరీ బర్నింగ్ ఎక్కువైపోతుంది, సో ఇలాగే తింటే బాగుంటుంది అని కొంతమంది తయారవుతున్నారు. నిజానికి ఆకలి అనేది ఎంతో తీవ్రంగా మన శరీరానికి కావాల్సినటువంటి ప్రాథమికమైన అవసరత. అందుకే ప్రభుత్వాలు కూడా తిండి పెట్టడంకే రేషను మనకిస్తూ ఉంది. ఆ రేషన్స్ ఎక్కడికైనా పరిస్థితిలో ఉండేటప్పుడు మనం తెచ్చుకోవడానికి ఈ కరోనా కాలంలో కూర్చోబెట్టి కూడా ప్రభుత్వాలు మనం పోషించాయి. కష్టపడిన ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒకటి సంపాదించుకొని తినడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే తిండికి పీరియాడికల్ టైమింగ్స్ ఉంటాయి. ప్రతి శరీరం ఒకసారి లోపలికి ఇన్పుట్ ఇచ్చాక అది 4 hours గ్యాప్ ఇవ్వాలి. మినిమం 4 hours అది డైజెస్ట్ అవ్వాలి. ఆ తర్వాత అది శరీర క్రియని జరిగించుకున్న తర్వాత దాన్ని తిరిగి మళ్ళీ ముందుకు కొనసాగించాలి. ఎప్పుడు? ప్రొవైడెడ్ నీ బాడీని రౌండ్ ద క్లాక్ దాన్ని పని చేయించడానికి ఉపయోగిస్తాయి. అందుకని ఉదయకాలము ఉదయాన్నే తినేటప్పుడు బ్రేక్ఫాస్ట్ అని మనం మొదలుపెట్టాము. 4 రకాల ఆహారాలతో ప్రతి శరీరం పల్లెటూళ్ళలో తింటూ ఉంటారు. ఉదయం తినేది చలిదన్నం, మధ్యాహ్నం మజ్జికాన, తర్వాత అలబొద్దు, ఆ తర్వాత భోజనం, రాత్రి మరి చెప్పక్కర్లేదు. అదే ఉదయాన్నే అంబలు అంటారు. అంబలి ఈ పదాలతో స్టార్ట్ అవుతాయి. అంటే కారణం ఏంటంటే ఈ 5 బ్రేక్స్ తీసుకోవడం ద్వారా శరీరాన్ని పూర్తిగా బలోపేతంగా రైతుగా కష్టపడటానికి, శరీరాన్ని పూర్తిగా వంచడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నాలను బట్టి బాడీ తాలూకా క్రియలు ముందుకు చక్కగా జీవక్రియకి కొనసాగిస్తారని అర్థం. ఇదే ఆకలి శరీరానికి ఉన్నదాన్ని ఆత్మీయ ఆకలిగా ఎప్పుడైనా మార్చుకున్నారా? విపరీతంగా తినటానికి చిన్నప్పటి నుంచి అదే ప్రయారిటీతో పెంచిన నువ్వు నీ బిడ్డకి ఆత్మీయ ఆకలి ఎప్పుడైనా నేర్పావా?
టైం కొట్టగానే నీ క్యారేజ్ కోసం పరిగెత్తే నువ్వు, నీ కడుపులో అలారం మోగ్గానే పరిగెత్తుకుని నీ వంటగదిలోకి వెళ్ళే నువ్వు, టైం కొట్టగానే నువ్వు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చొని ఇంకా పెట్టలేదేమో అరిచే నువ్వు, దేవుని పక్షమైన నీ శరీరాన్ని ఆత్మీయ ఆకలిగా ఎప్పుడైనా చూసావా? ఆ ఆత్మీయ ఆకలి ఎప్పుడైనా నీకు అనిపించిందా? భౌతికమైన ఆకలికి ఆగలేని నీ శరీరం ఆత్మీయమైన ఆకలికి ఆశగా ఎప్పుడైనా వచ్చిందా? ఆత్మీయ ఆకలి ఉందా నీకు? శారీరక ఆహారం కొత్త కొత్త రుచులను ఎత్తుక్కుంది. ఆ శారీరక ఆహారం కోసం కొత్త కొత్త దూరాలు వెళ్ళింది. శారీరక ఆహారం కోసం విందులు వినోదాలను వెతుక్కుంది. ఆత్మీయ ఆకలి కోసం కొత్త ప్రదేశానికి పరిగెత్తావా? ఆత్మీయ ఆకలి కోసం కొత్తగా ఆ క్రొవ్విన మెదడు యొక్క పద్ధతిని వినటానికి, ఓ మన్నాను పొందుకోవటానికి ఎప్పుడైనా నీ శరీరంతో మనస్సు పరుగులెత్తి ప్రయత్నం చేసిందా? ఎక్కడ తీర్చుకుంటావు నీ ఆత్మీయ ఆకలి? ఏ ప్రదేశంలో తీర్చుకుంటావు ఆత్మీయ ఆకలి? చాలామందికి ఎంజాయ్ చేయటానికి మందిరం కావాలి, ఎంజాయ్ చేయటానికి ఫెలోషిప్ కావాలి, సహవాసం కావాలి, ఎంజాయ్ చేయటానికి పిక్నిక్ కావాలి, క్రిస్టియన్ పిక్నిక్ కావాలి, ఎంజాయ్ చేయటానికి క్రిస్టియన్ రిట్రీట్స్ కావాలి, ఎంజాయ్ చేయటానికి క్రైస్తవ ఫెస్టివల్స్ కావాలి. ఈ ప్రతి ఫెస్టివల్లో ప్రేమ విందుకు నువ్వు పరిగెత్తే నువ్వు ప్రేమగా ఆత్మీయ ఆకలికి ఎప్పుడైనా ప్రయత్నం చేసావా? ఎలా దొరుకుద్ది ఆ ఆత్మీయ ఆకలి? ఎలా తీరుతుంది? శరీరానికి తృప్తిపరచడానికి నువ్వు తీసుకునేటువంటి ఆహారం పలు విధాలుగా, పలు సమయాలలో, పలు ప్రత్యేకతలతో, పలు కొవ్వునితో నింపబడి, పలు రకాల సమీకృత ఆహారాలతో నింపబడి నీ శరీరాన్ని దృఢపరుచుకొని దిట్టపరుచుకొని వయసుకు తగిన పరిణితి తగినట్టు ఆ బలాన్ని తెచ్చుకున్నావే. నిన్ను పిలిచి నీ వయసు ఎంత అని అడిగితే 20 ఏళ్ళని చెప్తే 20 ఏళ్ళకు ఉండవలసిన పొడవు, 20 ఏళ్ళకు ఉండవలసిన ఎత్తు, 20 ఏళ్ళకు ఉండవలసినటువంటి శరీర సౌష్ఠవం నీకు లేదు అని ఆ మనిషిని చూడగానే చెప్పగలుగుతున్నావు. ఎందుకంటే దానికి ఒక బాడీ మాస్ ఇండెక్స్ BMI అని ఒకటి పెట్టుకుని దానికి నడుము చుట్టుకొలత, దానికి బరువు, ఎత్తు, ఈ మూడింటికి కలిపి BMIని కొలిచి డాక్టర్లు చెప్తారు, డైటీషియన్స్, న్యూట్రిషన్స్, నువ్వు ఇలా తినాలి, ఇలా ఉంటే నీ శరీరం బాగుంటుంది, నువ్వు ఇంత బరువు ఎక్కువ ఉన్నావు, దీన్ని తగ్గాలి, నీ చుట్టుకొలత హిప్ ఇంత ఉంది, దీన్ని తగ్గించుకోవాలి, దీన్ని ఇలా ఉండాలి అని చెప్పి మనకు కావాల్సినటువంటి డైట్ క్యాలరీ షీట్స్ పెట్టుకున్నావే. నీ స్పిరిచువల్ డైట్ ఎప్పుడైనా నువ్వు చూసావా? నీ ఆత్మీయ జీవితానికి తగినట్లుగా నీ శారీరక వయసు నుంచోబెట్టి, ఇదిగో నీకు 15 ఏళ్ళు వచ్చినాయి, 15 ఏళ్ళకి నువ్వు యవ్వన కాలంలో ఉన్నావు, 15 ఏళ్ళకి ఇంత వయసు తగినట్లుగా నీలో స్పిరిచువల్ మెజర్ ఇంత ఉంది అని ఎవరైనా ఏ తల్లైనా నీ బిడ్డ గురించి సాక్ష్యం ఇవ్వగలదా? పెళ్లి చూపులకు వచ్చేటప్పుడు నా బిడ్డకు ఇంత చక్కటి అందమైన అమ్మాయి కావాలని స్పెసిఫికేషన్స్ ఇవ్వడానికి నీ శరీరాన్ని నువ్వు తీసుకొచ్చి అంగట్లో బజార్లో పెట్టావే. ఆత్మీయమైన ఆకలికి తగినట్లుగా నా బిడ్డ యొక్క శరీరము ఆత్మీయమైన ఆకలితో నింపబడి ఆత్మీయమైన సౌష్ఠవంగా ఇలా తయారైందని ఏ తల్లైనా బిడ్డ గురించి కానీ బిడ్డ కూతురు గురించి కానీ చూపించి నా బిడ్డ యొక్క ఆత్మీయ సౌష్ఠవం ఇలా ఉంటుందని ఏ మనిషి అయినా రుజువు చేయగలిగాడా? ఎందుకు ఈ ఆత్మీయ ఆకలి తీర్చడానికి నీ శరీరానికి పోషించడానికి ప్రయత్నం చేయటం లేదు ఈరోజు? అసలు ఆత్మీయ ఆకలి తీర్చుకోవటానికి ఎందుకు ఆత్మను పోషించడానికి ప్రయత్నం చేయటం లేదు? శరీరాన్ని పోషించడానికి నువ్వు వెతుక్కుంటున్నటువంటి పలు రకాల ఆహారాలకి, దానికి రకరకాల పళ్ళు, రకరకాల నూనెలు, రకరకాల క్యాలరీ తక్కువగా ఉండేటువంటి మంచి కడుపు నిండిపోయేటువంటి పచ్చి పదార్థాలు, దాన్ని పోషించనిది ఏంటి? దీన్ని ఎంతగా పోషిస్తున్నావో నీ శరీరాన్ని. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, పుట్టినప్పటి నుంచి పళ్ళు వచ్చిన దగ్గర నుంచి తింటూనే ఉన్నావు. పళ్ళు పోయినోడు పళ్ళు కట్టించుకొని పళ్ళు పెట్టించుకొని ఎలా తినాలని ఆలోచిస్తున్నాడు. ఆత్మీయ ఆకలి ఏది? ఆత్మీయ ఆకలికి నీ శరీరం తట్టుకోగలదా? ఎదురు చూడగలదా? పొందడానికి సిద్ధపడగలదా? పొందే ప్రదేశాన్ని వెతకగలవా? ఒక మాట చెప్పనివ్వండి, నిజమైన ఆత్మీయ ఆకలి నీ శరీరానికి ఉపవాసం చేసి ఎంతకాలం అయ్యింది? ఒకవేళ చేస్తే ఉపవాసం ఎందుకు చేస్తారు చెప్పండి? ఎస్తేరు ఉపవాసం, యోనా చేసినప్పుడు నినివే ఉపవాసం, ఇంకేం ఉపవాసాలు? దానియేలు ఉపవాసం, శాకాహారాలు తిని నా మాంసం తినకండి. ఈ గుడ్ ఫ్రైడే ఉపవాసాలు, ఏదో ఒప్పూట భక్తి, పగలల్లా ఫాస్టింగ్, రాత్రి ఫీస్టింగ్. ఏంటి నీ బాధ? నిజంగా ఉపవాసము అనేటువంటిది దేవునితో సహవాసం చేయటానికి నా శరీరాన్ని వదులుకొని దేవుని దగ్గరకు వచ్చి దేవుని గురించినటువంటి చింతించి, దేవుని గురించి ఆలోచించి, దేవుని మీద మనసు పెట్టి దేవునితో సంబంధం పొందుకొని దేవునితో ఆనందించగలిగిన ఆత్మీయ ఆకలి ఏ కుటుంబానికి ఉంది? ఆ దినాలలో ఖచ్చితంగా
ప్రతి శరీరానికి 6 రోజులు లోకంలో నీ ఇష్టం వచ్చినట్టు పని చేసుకో. ఆ పని కూడా ఇష్టం వచ్చినట్టు అంటే ఒక మనిషికి తప్పు చేయడానికి వీల్లేదు, ఒక మనిషిని గాయపరచడానికి వీల్లేదు, ఒక మనిషిని నష్టపరచడానికి వీల్లేదు, సమాజ మర్యాదను భంగం కలచడానికి వీల్లేదు, దైవికమైనటువంటి జనముల మధ్య జీవించే విధానంలో అక్రమం చేయడానికి వీల్లేదు. అన్ని నియమాలను 613 నియమాలను ఇచ్చి ఒక మనిషి బ్రతికితే ఆ మనిషి తప్పు చేస్తే 1,00,000 మందిలో ఉన్న వీడు తప్పు చేశాడు అని మిగిలిన 1 తక్కువ 1,00,000 మంది చూపించగలరు. ఆ స్థాయిలో ఉండేటువంటి నేరము కలిగిన సమాజాన్ని, నేరము తక్కువ స్థానం కలిగినటువంటి, నేరము అంటేనే తక్కువ ఉన్న సమాజాన్ని దేవాతి దేవుడు మొదటి ఇజ్రాయేల్ ప్రపంచాన్ని తయారు చేశాడు. అసలు ఇన్ని కఠినమైన నిబంధనలు పెట్టుకుని ఏ రకంగా తప్పు చేయకూడదని పెట్టినటువంటి ఆ దేవుని నిబంధనల్లో నేరము అనేదే కనపడేది కాదు. ఒకవేళ కనపడినా అది బయటకు తేలిపోయి వచ్చేసేది. మైలు ఎలాగైతే బయటకు తేలిపోతుందో, ఆ బురద ఎలాగైతే నాచు బయటకు వస్తుందో అట్లా వచ్చేసేది. వచ్చేసిన వెంటనే అతనికి తీర్పు, శిక్ష, ఆ పద్ధతులన్నీ ఉండేవి. అలాంటి కాలంలోనే 6 రోజులు నువ్వు బ్రతకాల్సినట్లు క్రమమైన, సక్రమమైన, నీతి కలిగిన, రుజువు కలిగిన, సత్యవంతమైన జీవితం జీవించి ఒకరోజు కంప్లీట్గా నువ్వు నాతో గడపాలన్నాడు దేవుడు. ఆ రోజు నువ్వు ఇష్టానుసారము తినడానికి వీల్లేదు, నువ్వు ఇష్టారము వండుకోవడానికి వీల్లేదు, నువ్వు ఇష్టారము దాచుకోవడానికి వీల్లేదు. ప్రయాణం చేస్తున్న పరిస్థితుల్లో తప్ప, ఇజ్రాయిల్ నడిపించినప్పుడు తప్ప, పాళెముని ఏర్పరిచి, మందిరాన్ని ఏర్పరిచి ప్రజలను ఆ ప్రదేశంలో తీసుకొచ్చిన తర్వాత ఏ ఒక్కడికి కూడా ఏ రకమైన అక్రమానికి తావు లేకుండా విపరీతమైనటువంటి ఆశగా దేవుని ఎదుర్కొనే స్థాయికి తీసుకొచ్చేశాడు. ఆ రోజుల్లో జబ్బులు లేవా? ఆ రోజుల్లో పరిస్థితులు వ్యతిరేకత కావా? అవన్నీ ఉన్నాయే. ఉన్నప్పుడు కూడా సమాజం, సర్వసమాజము పాళెములు అన్నిటిలోనికి వచ్చేసి ఎవరి వారి వంశక్రమం చొప్పున అందరూ కూడా ఆ ప్రదేశంలో నిలబడి దేవుని సన్నిధిలోకి వచ్చి కనపడి ప్రతి శుక్రవారం సాయంత్రం నుంచి, అంటే సూర్యాస్తం అయిపోయిన వెంటనే ఆ రోజు నుంచి పొయ్యి ఆవం ఎలగకుండా, అంటే ఎక్కడా కూడా స్టవ్ వెలిగించకుండా ఖచ్చితంగా వారు ఉపవసించి దేవుని సన్నిధిలోకి వచ్చి గడిపేవారు. ఎందుకండి? వారి శరీరానికి ఆయాసపరుచుకోవాల్సిన శారీరక ఉపవాసం దేవుడు కోరుకున్నాడా? కాదే. ఆ దినము నువ్వు ఆపి దేవుని సన్నిధిలోకి వచ్చి దినము గడపాలి. ఆ రోజు నేను అనుకునేవాడిని, నిజంగా వాళ్ళు వచ్చి దేవుని సన్నిధిలోనికి వస్తున్నారు అని అంటే, ఒక రోజంతా ఆకలితో ఉంటున్నారు అని అంటే అందరికీ బాధ కదండి, చాలా దుఃఖం కదా, వేదన కదా. ఒక రోజంతా కడుపులో ఏం పడకుండా, కడుపులో ఏం పెట్టుకోకుండా, పంటి కింద గింజ నవలకుండా, ఏది మెత్తని పదార్థం మింగకుండా అక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోవాలి అని అంటే అందరికీ దుఃఖం కదా. సహజంగా మనకైతే ఎలా ఉంటుంది పరిస్థితి? శారీరకంగా తినకుండా పలానా ఊరు వెళ్తాం, మంచి పెళ్ళండి, గ్రాండ్గా జరుగుతుంది, అసలు భోజనం పెట్టడం, డ్రింక్ ఎవరంటే ఎలా ఉంటుంది? పెళ్ళి అంటేనే తిండి. పెళ్లి కుమారు ఉన్నప్పుడు ఉపవాసం ఎవడు చేస్తాడు అన్నాడు యేసుప్రభువే. అందుకే తిండి. అలాంటి పరిస్థితుల్లో ఉపవాసం అంటే ఎలా ఉంటుంది? అలా. కానీ మీకు తెలుసా, దేవుని సన్నిధిలో 6 రోజులు బయట గడిపిన ప్రజలు గడపడానికి వచ్చే ఆ ఒక్కరోజు ఉపవాసంతో రావడానికి గొంతులేసుకుని వచ్చేవారట, పరుగులెత్తుకుని వచ్చేవారంట. ఎందుకో తెలుసా? మీకు అర్థం కావాల్సిన విషయం, దేవుని సన్నిధిలోనికి వచ్చే ఆ 6వ దినపు ఉదయకాలం నుంచి కనపడడానికి వచ్చేటప్పటికే వాడి శరీరానికి ఎక్కడలేని పరిశుభ్రత, ఎక్కడలేని కల్మషం లేని జీవితం గురించినటువంటి ఆశ, ఎక్కడలేని దేవుని ప్రసన్నతకు గురించినటువంటి కోరిక దేవుడు ఆ సన్నిధిలోనికి వచ్చేటప్పుడు కలిగించేవాడు. ఆశ్చర్యమైన సంగతి ఏంటో చెప్పనా? పాస్టర్ గారు వచ్చి బోధించడు, ధర్మశాస్త్రం వచ్చి తెరవబడదు, ఆ ప్రదేశంలో బోధకుడు, యాజకుడు వచ్చి పరిచర్య చేయడు, లేవీలు వచ్చి వాళ్ళందరికీ ఉపదేశాలు తెరవరు. కానీ వాళ్ళందరూ వచ్చి దేవుని సన్నిధిలో కనపడాలంతే. చర్చ్ కాదది. ఓల్డ్ టెస్టిమెంట్ ట్యాబర్నికల్లో దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు ప్రసంగాలు లేవు, ప్రార్థనలు లేవు, జనాలందరూ పురుగొల్పుకోవడానికి లేదు, ప్రోత్సహించుకోవడానికి లేదు, దేవుని సన్నిధిలో కనపరుచుకోవడమే. దేవుని సన్నిధిలోనికి వచ్చి కనపడమే వాడికి ఒక క్రొవ్విన మెదడు తినడానికి వచ్చినట్లు, ఒక గొప్ప సంతోషపు విందు పొందడానికి వచ్చినట్లు, దేవుని పొందే వాడికి గొప్ప ఎక్కడలేని శక్తి కలిగిన ఆత్మీయ ఆకలిగా ఉండాలని కోరుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉండేవాడు. మీరు ఆశ్చర్యకరమైన జకర్యాలో చదివే ఒక సంఘటన ఏంటో తెలుసా? యూదా వారికి 3 దినాలు ఉపవాసాలంట. చూడండి ఒకసారి జకర్యా గ్రంథము. ప్రతి సంవత్సరం వాళ్ళు చేసుకునేటువంటి ప్రతి పండగల్లో కూడా ఒక వాళ్ళకి గొప్ప ఎనిమిదో అధ్యాయము 780 19వ వచనం దగ్గర చూడండి. దేవుని యొక్క ఆజ్ఞ చెప్పినటువంటి విషయాలు చూడండి. 19వ వచనం 8వ అధ్యాయం, జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం నుంచి
మరియు సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చెను. సైన్యములకు అధిపతికి యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, ఆజ్ఞ ఇచ్చేది ఏంటంటే చూడండి, 4వ నెలలోని ఉపవాసము. ఎప్పుడు? 4వ నెలలో. ఏప్రిల్. మీ లెక్కలైతే ఏప్రిల్ వేసుకోండి. 5వ నెలలోని అంటే ఉపవాసము. మేయా? అసలే వేసవికాలం మనకి. ఓకే, వేసుకోండి. 7వ నెలలోని ఉపవాసము. అంటే జూలయా, జూనా? మే, జూన్, జూలై. 10వ నెలలోని ఉపవాసము. అక్టోబరు. యూదా ఇంటి వారికి సంతోషమును. ఏంటి సంతోషమును? ఏంటి ఉపవాసం? సంతోషమా? సంతోషమును ఉత్సాహమును పుట్టించు ఆ. మనోహరములైన పండుగలను. ఏంటి ఆ పండుగలను. పండగ ఏంటి? ఉపవాసం పండగ ఏంటండి? ఎవడైనా ఉత్సాహపు పండుగలకి ఉపవాస పండుగలకి తేడా ఉందా? ఉపవాసము వాళ్ళకి పండుగలుగా ఎందుకు మారింది? ఆత్మీయ ఆకలి తీర్చుకోవటానికి శరీరమును వదులుకోవటమే వాళ్ళకి పండుగ. శరీరమును చంపటమే వారికి పండుగ. నిజమైన ఆకలి దేవుని సన్నిధిలో ఆనందాన్ని పుట్టించేదై ఉంటుంది. నిజమైన ఆకలి శరీరాన్ని బలము తెచ్చేది కాదు, ఆత్మను బలపరుచుకునేదై ఉంటుంది. నిజమైన ఆకలి శరీరాన్ని సంతోషపరిచి ఉల్లాసపరిచే, తాగడానికి, తినడానికి, నాట్యం చేసే, గంతులు వేసే శక్తి పొందుకోవడానికి కాదు, దేవుని శక్తి పొందడానికి, దేవుని జీవం పొందడానికి సిద్ధపరిచేది ఆకలి. ఈరోజు ఏమైనా ఉపవాసం అని అంటే ఆ ఉపవాసం బాగా దుఃఖం. దానికి శరీర బలహీనతలు కారణం. శరీర బలహీనతలు ఏంటి? షుగర్ వచ్చేసింది, బీపీ వచ్చేసింది, అల్సర్ వచ్చేసింది, గ్యాస్ వచ్చేసింది, ప్యాంటాప్ లేని ఇల్లు లేదు. ప్యాంటాప్ 40, ప్యాంటాప్రజాలు, రెబోప్రజాలు, ఒమోప్రజాలు, ఈ ప్రజాల్ ఫ్యామిలీ లేకుండా ఏ ఫ్యామిలీ లేదు. ఏ ఫ్యామిలీలోనే ఈ ట్యాబ్లెట్ సంకలో పెట్టుకు తిరిగినట్టే పర్సులో ఉంటాయి, చూసుకోండి. లేకపోతే గ్యాసోఫాస్టు, ఇంకేమున్నాయి కదా, ఈనో, ఇలాంటివి పెట్టుకొని. ఏంట్రా బాధ అనంటే టైంకి పడకపోతే మనిషి ఏమైపోతున్నాడు? కడుపు ఉబ్బిపోతుంది, గ్యాస్ తన్నేస్తుంది. అది హార్ట్ బర్నో తెలియట్లేదు, గ్యాస్ ప్రాబ్లమో తెలియట్లేదు. ఆ టైంలో తినకుండా ఉండాలా, తినాలా? డాక్టర్ గారు కూడా ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా మీరు ఎంటీ స్టమక్ ఉండకండి, కంపల్సరీగా తినేయండి. షుగర్ డౌన్ అయిపోద్ది, షుగర్ పెరిగిపోతుంది, లేదా తినాలి, ఎక్కువ తినకండి. మనుషులు శరీరాన్ని అపవిత్రపరచుకోవటం వలన, మలినపరుచుకోవటం వలన, అవయవాలలో పోరాడుతున్న శరీర దుర్నీతికి కలిగించే ఆకలికి, ఆహారానికి నియమం పాటించకపోవటం వలన అడ్డమైనది తిండి, ఇష్టమైనది తిండి, టైం మాలి తిండి, తిన్నదానికి తగిన పని లేకపోవడం వల్ల నీ శరీరాన్ని నువ్వు పాడు చేసావు. పాడు చేసిన దానికి శరీరం ఊరుకుంటుందా? శరీర నియమానికి ప్రకారం అది గొడవ చేస్తుంది. దానికి ఆత్మీయ నియమాన్ని నువ్వు సిద్ధపరచకపోవటం వల్ల నీ శరీరం పాడయింది. దట్స్ ఓన్లీ బేసిక్ ప్రిన్సిపల్. శరీర నియమమును ఏమిటి? ఆకలితో నింపి దాన్ని ఆనందింపచేయటం. ఆత్మీయ నియమం ఏంటి? దాన్ని ఆకలితో పెట్టి ఆత్మను బలోపేతం చేసుకోవటం. నిజంగా దేవుని సన్నిధిలో మనోహరమైనటువంటి పండుగలు అవుతున్నాయి అనంటే, ఆనందం కలిగించే, సంతోషం కలుగుతుందంటే, వారు ఉత్సాహం కలిగించి పరుగులు ఎడుతున్నారు అనంటే, వాళ్ళకి అది పండుగగా పరుగులు పెట్టేటువంటి, ప్రతి నెలలో ఒక రోజు పండుగ చేస్తున్నారు అంటే, నెలలో ఉపవాసం అంటే ఒకరోజు అనుకుంటారేమో, 3 రోజులు. మీరు వెళ్ళి ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎప్పుడెప్పుడు ఇలా జరిగించారో పండుగలు చూస్తే 3 రోజులు, 4 రోజులు, 3 రోజులు ఒక నెలలో 3 సార్లు, 3 రోజులు 3 సార్లు ఉంటాయి. ఏంటి ఆ పండగ అంటే? అసలు దేవుని సన్నిధిలోకి వచ్చి నేను ఆనందిస్తున్నటువంటి ఆనందం, నా కుటుంబంతో తీసుకొచ్చే ఆనందం, పిల్ల పెద్ద పశువు ఆనందంగా ఆ ప్రదేశంలో తీసుకురావటం, దేవుని సన్నిధిలో నిత్యం గడపడానికి సిద్ధపడటం. ఉపదేశం లేదు, ప్రసంగం లేదు, ఉద్రేకాలు లేవు, ఉద్యమాలు లేవు, ఉద్యమ పాటలు లేవు, కీర్తనలు లేవు. ఏం జరుగుతుంది అనంటే దేవుని సన్నిధిని వారు నిలిచి దేవుని సన్నిధిని చూడడమే, దేవుని ప్రత్యక్షతను చూడడమే. ఆకాశం నుంచి దిగి వచ్చే ఆ ప్రసన్నమైనటువంటి ఆ వెలుతురు, ప్రసన్నమైనటువంటి ఆ ధూమము, పొగ, లేక ఆ మేఘము, షకీనా మేఘము, దాన్ని చూడటమే వాళ్ళకి ప్రసన్నత. అది వారికి గొప్ప బలము. వారికి ఆహారం తీసుకోకపోయామో అనేటువంటి నిరుత్సాహం కానీ, ముఖాన్ని నీరసపరచుకోవటం కానీ, అసలు అలాంటి బలహీనత వాళ్ళకు ఉండేది కాదు. అంత బలముగా ఇజ్రాయేల్ ప్రజలు. ఏంటి వాళ్ళ బలం అని అంటే, బిగిని 40 సంవత్సరాలు వాళ్ళు నడవడానికి ఏమాత్రం ప్రయాణానికి జంకకుండా ఐగుప్తు నుంచి బయటకు వచ్చి నడవడానికి ప్రయత్నం చేసినటువంటి బలం కలిగిన వ్యక్తులు ఆహారం విషయంలో ఎంత కరువుగా ఉన్నారో మారా దగ్గర చూస్తాము, మన్నా దగ్గర చూస్తాము. అలాంటి మనుషుల్ని దేవుడు ఎలా నిర్ణయం తీసుకున్నాడట? నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చి గడపమన్నాడు. ఈరోజు నూతన నిబంధనలో ఉపవాసము అనగానే ఎలా చెయ్యకూడదో అనడానికి వెతుక్కునే మన శరీరాలు ఎలా చెయ్యాలో అని చెప్పిన దేవుని యొక్క మాటకు ఆత్మీయ ఆకలిగా మారిందా? లేదు. నిజంగా ఆ ఆత్మీయ ఆకలికి తగినట్లుగా మన శరీరాన్ని సిద్ధపరచుకుపోవటం వల్ల చాలా నష్టాన్ని కలుగుతున్నాం. ఇప్పుడు ఒక్కసారి యాకోబు పత్రికలోనే కొరింథీ పత్రికలోనే మనం చదివినటువంటి ఆ 7వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ 29-30 వచనాలను ఒకసారి చూద్దాం. మళ్ళీ సహోదరులారా,
నేను అమ్మ చెప్పిన 30 వచనం ఇక్కడ చెప్తాను. ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడవారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఇదే ఆకలి, ఇది ఆత్మీయ ఆకలి, ఇది ఆత్మీయ ఆకలి. నా దగ్గర ఒకటి ఉందని నేను ఆనందించే నేను, అది ఉందని నేను ఆనందించకుండా కొనువారు కొనినది తాము నాది కాదు అనేటట్టుగా ఉండాలంట. ఉండగలమా? అలాంటి స్థాయి జీవితాన్ని కలిగి ఉండగలమా? ఒక మంచి బట్ట కొనుక్కోగానే ఆ బట్ట నా శరీరం మీదకి వచ్చేంత వరకు నా మనసులో ఎంత పోరాటం ఉంటుంది, అది నేను వేసేసుకోవాలని. కొనే చీరకి 4 నుంచి 10 ఇంతలు జాకెట్ ఖర్చు, 4 to 10 టైమ్స్ అంత పెట్టి ఎప్పుడు వేసుకుంటారు? ఇంట్లో మీ ఆయనకి చూపించడానికా, వీధిలో పెళ్ళిలో అందరికీ చూపించడానికా? సిగ్గు లేకుండా చెప్పండి. ఖచ్చితంగా వీధిలో అందరికీ చూపించడానికి. పోనీ ఎల్లుండి ఏమైనా ఒళ్ళంతా కప్పుద్దా? కప్పితే జాకెట్ డిజైన్ పోద్దుగా. కాబట్టి ఏం చేయాలి? అందరికీ కనపడేలాగా ఆ అందమైన అలంకరణ కనపరుచుకోవడానికి తిప్పలు పడి ప్రయత్నం చేయాల్సిందే. ఈ ప్రయత్నం చేసేవాళ్ళు ఇది నాది కాదు, నేను కేవలం వేసుకున్నది మాత్రమే, ఇది నాది కాదు అనేటట్లుగా ఉండడానికి ప్రయత్నం చేస్తామా? ఉదయం నేను ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే వాడి బన్నీనికి రేట్ ట్యాగ్ ఉండిపోయింది ఇక్కడ. నేను తనకన్నా ఇదేంటరా ఇది ఉండిపోయింది అని అంటే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు. తీసేద్దాం ఉండని చెప్తే ఉండేవాడిని పర్లేదు అన్నాడు. అంటే అర్థం ఏంటి? నాకేదో మీకేదో చెప్పాలనుకుంటున్నాడు. ఆత్మీయ ఆకలి ఉందా, శరీర ఆకలి ఉందా అతనికి? నీకు లేదా? నీకు లేదా? కనీసం ఎవడో అడగకపోతే ప్రాణం గడగడలు ఆడిపోదు? ఎవరో చూసి నేను పట్టించుకోకపోతే మనసుకు చివుకు మందు? పెళ్ళిలో మనం కొనే చీర లేక బట్ట లేక వేసుకునే వస్త్రం అందరికన్నా కొంచెం అనేటట్లుగా ఉండాలని మనసు ఆశపడదా? మొన్న ఒక మ్యారేజ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్తే అన్నగా, ఏరా కనీసం సూట్ కూడా వేసుకోలేదేరా, బ్లేజర్ కూడా వేసుకోలేదేమరా అని అంటే, అన్నయ్య పెళ్లి చేసుకోవటమే ఎక్కువ, ఇంక దీనికి సూట్ ఒకటే అన్నాడు. ఓవా, ఏ పని చెయ్యిన ఆటో డ్రైవరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కింద మీద తెప్పలు పడుతున్నాడు, వాడు వేసుకున్న సూట్ ముందు నేనేమీ కాదు. ఏంట్రానంటే ఎప్పుడు కొంటామని అన్నాడు. అంతే, అదో సంతోషం. కొనేవాడు నాది వద్దు, నాది కాదు అనే స్థాయికి నీ ఆత్మీయ జీవితపు ఆకలి కలిగి ఉండడం అనేది నిజమైన ఉపవాసం. నిజంగా ఉపవాసం అంటే ఇప్పుడు కడుపు కట్టుకోవడమా, మనసు కట్టుకోవడమా? ఉందా? కంట్రోల్ వచ్చిందా? మైండ్ కంట్రోల్ వచ్చిందా చాలామందికి? అంటే ఆత్మీయ జీవితం బయటకు వచ్చే కొద్దీ దేవుడు నన్ను ఎలా రిచ్గా దీవించాడని చెప్పాలనుకుంటుంది కదా క్రైస్తవ్యం. ఎలా రిచ్గా కనపడాలి అనేది కదా పోరాటం. నా బ్రతుకులో నా జీవితము ఆత్మీయమైన విలువలతో నింపబడిన స్థితికి తగినట్లుగా నా దేవుని ఎదుట బ్రతుకుతున్నాను, నన్ను పెంచుతున్నాడు, నన్ను పోషిస్తున్నాడు అనే కోరిక చలార్చుకున్న బ్రతుకునే, ఆ నీచమైన బ్రతుకే ఆత్మీయతగా ప్రకటించబడుతున్న నాయకత్వం ఉన్న రోజుల్లో దేవుని యొక్క వాక్యమును చదివి దీని ప్రకారం నేను జీవించలేకపోతున్నాననే ఆత్మీయ ఆకలి ఎప్పుడు ఏడిచింది నీకు? ఆ ఏడిపేది మొదటి విషయం చెప్పాను నేను, ఆకలి ఉపవాసంగా మారకపోవటం. నిద్ర రెండోది. శరీరం బాగా సుఖపడేది ఎక్కడ? మొదటి తిండి. నేను ఇంకా ఆ మెసేజ్ చెప్పడం ప్రారంభించి ఆకలి మొదలు పెడితే ఈ 2 రోజులు కాదు, 10 రోజులు చెప్పాలి ఆకలి. సో మిగిలిన ఆకలి మీరు ఆలోచించుకోండి. రెండోది నిద్ర. శరీరానికి ఎంత నిద్ర అవసరం? ఎంతకాలం అవసరం? ఎంతకాలం అని అడగండి, ఎంతకాలమైనా. సో ఆకలి గురించి మాట్లాడిన మనము రెండోది తిన్న వెంటనే మనకు కావాల్సింది ఏంటి చెప్పండి? మరి డౌట్ ఏముంది? అసలు తింటానే ఆయ్ అని వాళ్ళు ఉన్నారు. తింటానే. సార్ మేము ఆఫీస్ వాళ్ళందరూ కూడా ఫేర్వెల్ ఇచ్చారు. అంటే మా కంపెనీ క్లోజ్ చేస్తునేటప్పుడు వాళ్ళందరికీ ఫైనల్ సెటిల్మెంట్లో ఒక్కొక్కళ్ళకి 3 నెలల జీతం, కొంత బోనస్ ఇచ్చి పంపిస్తూ ఉంటారు ఫ్యాక్టరీస్లో. పంపించేటప్పుడు మా మేనేజర్ డైరెక్టర్ అందరికీ ఏం చెప్పాడంటే, 1 నెల బోనస్తో పాటు మీ అందరికీ డిన్నర్ ఆఫర్ చేస్తున్నాను రండి అన్నాడు. సో అందరికీ కంపెనీ ఇస్తుంది కాబట్టి ఫుల్గా తిని తాగుతారు. అందుకని అందరూ పెద్ద స్టార్ హోటల్కి వెళ్ళాం. మాతో పాటు బీహారీ వాళ్ళు కొంతమంది పనిచేసే వాళ్ళు వచ్చారు. మాతో పాటు ఉంటారు వాళ్ళందరూ. వాళ్ళు వర్కర్ స్టాఫ్, సూపర్వైజర్సు, సైట్ ఇంజనీర్సు, మేనేజర్సు, అకౌంట్స్ డిపార్ట్మెంటు అందరూ ఆల్ కంపెనీ వచ్చారు. కంపెనీ క్లోజ్ చేస్తున్నారు కాబట్టి కంపెనీ బాగా ఖర్చు పెడుతుంది. మొత్తం హాల్ అవుట్ బుక్ చేశారు. అక్కడ ఎంత లావిష్ ఫుడ్ ఉందంటే అంత లావిష్ ఫుడ్ ఉంది. కొంతమందికి ఎంత తిన్నా వాళ్ళకి కావాల్సిన ఆ నచ్చిన పదార్థం తినకపోతే తిన్నట్టుండదు. ఉదాహరణకి తెల్లన్నం.
అంటే నిజంగా షుగరోడికి తెలుసు దాని రుచి ఏంటో, మీకు తెలీదు. అలాగే బిర్యానీ మీకు అక్కడ నాను, బటర్ నాను, అదేంటిది రుమాల రొట్టి, చపాతీ, పుల్కా, ఇలాంటివి ఒక 50 వెరైటీలు పెట్టేసి అన్నం పెట్టకపోతే ఎలాగుంటుంది? ఎంతైనా తింటే కానీ మనకు అసలు తృప్తిగా అనిపించదు. ఆ పెరుగో చారో పప్పో ఏదో చేసుకుని తినాలి. బీహార్ వాడికి రొట్టె లేకపోతే తినడదు. సో మేమందరం వెళ్ళింది అమరావతి, అది హోటల్ వాడు పెట్టాడు. మొత్తం వాడు తీసుకొచ్చినవన్నీ తిన్నాక మా దగ్గర కుర్రాడు మనిషి ఎలా ఉంటాడంటే జైంటిక్ పర్సనాలిటీ, మంచి బ్రహ్మాండంగా ఉంటాడు పిల్లాడు. మామూలుగా ఎప్పుడైనా హోటల్కి వెళ్ళి ఆడు ముందే చెప్తాడు, భయ్యా 20 రొట్టెలు పెట్టే ఇక్కడ తర్వాత మాట్లాడదాం అంటాడు. మన వాళ్ళు హోటల్లో జనరల్గా ఏం చేస్తారంటే ఒకటో తెచ్చి మళ్ళీ వేడివేడిగా తీసుకొస్తాం అంటూ ఉంటారు. ఇటు అన్నాడు, నువ్వు 20 పెట్టాక నువ్వు నా దగ్గర కౌంటర్కి వెళ్ళాడు. ఆ 20 రొట్టెలు తీసుకురాగానే 4 చపాతీలు ఎలాగ దులిపి పుల్కాలు 4 ఇలా సెంటర్కి చెట్టి ఇలా చింపేవాడు. మళ్ళీ ఆ 4 నిలబెట్టి మళ్ళీ ఇలా చేసేవాడు. అంటే ఏమవుతాయి, క్వార్టర్ పీసెస్ వస్తాయి. అలా 2 పీసులు కలిపి నోట్లో ఇచ్చేవాడు. ఏమీ కాకుండా కూర్చుని అలా తినేస్తూ ఉండేవాడు అంతే పిల్లోడు అంటే మంచి యంగ్, కష్టపడడానికి వచ్చిన వాళ్ళు కదండి తినేవాడు. వాడు పాపం అలా తినేటువంటి వ్యక్తిని అక్కడ తీసుకొచ్చిన తర్వాత బిర్యానీలు ఎన్నో వెరైటీలు పెట్టారు. వాడు అలా కూర్చున్నాడు. ఏంట్రా అంటే మరొక రోటీ నైమిలా సాబ్ అనేవాడు. ఒరే నీ రోటీ ఎప్పుడు తింటావు కదరా, ఈ ఒక్కరోజు బిర్యానీ తినరా. మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తాం తెలుసా, ఆహారం విషయంలో, ఏమండి అన్నం ఎప్పుడు తింటాం, మొక్కలు తినేయండి, ఆత్మీయ ఆకలి. రైస్ ఎప్పుడు తినేదే కదండి, పీసులు తినండి. నాన్న పీస్ తింటావా, కక్క కక్క మొక్క మొక్క. చిన్నప్పటి నుంచి మనం నేర్పేదేంటి పిల్లలకి, కక్క ముక్క చేప. అయ్యే మామూలు. ఇంకా ఆడు నేర్పుతాడు నీకు జాయింటా లేకపోతే తందూరియా అని. వీడు ఆ తినడానికి తీసుకుని వచ్చేటప్పటికి లాస్ట్కి ఆడి బాధ ఎవడో పట్టించుకోకపోతే నాకే వచ్చి చెప్పాడు, రావు సాబ్ మెరకో రోటీ దేదో సాబ్, ఏ ఖానా మై ఖానే సక్తా అంటే, అరే నీ సంగతి మర్చిపోయామరా అని. మేము నీ సంగతి మాకు ముందే తెలుసు, ఆల్రెడీ నేను చెప్పాను మేనేజర్ గారికి, ఆడు మర్చిపోయినట్టున్నాడు, నేను వెళ్తాను అని చెప్పి ఆ చెఫ్ని పిలిచి, బాబు నువ్వు రొట్టెలు తీసుకురావాలంటే, సార్ రొట్టెలు ఈ టైంలో అన్నాడు. నువ్వు కాకపోతే పక్క హోటల్ని తెప్పించాను. మొత్తానికి రొట్టెలు తీసుకొచ్చేటోడికి నిద్రపోయే టేబుల్ మీద. అంటే కొంచెం హోటల్ అంటే మీకు ఆర్డర్ ఇచ్చాక పోగొట్టిన తర్వాత ఎందుకు వస్తాడు మీకు తెలియదు, దాని సీక్రెట్ వేరే. మొత్తానికి వచ్చినాయి, కొరకెట్టి నిద్రపోతున్నాడు. నేను వచ్చి లేపాను, రే బాబు లేకరా అంటే, అన్నాడు నిద్రపోయిన వదిలేండి అన్నాడు. అరే నిన్ను తినకుండా ఎలాగెళ్తాం రా, లేకరా బాబు అని అంటే వాళ్ళ నాన్నగారు వచ్చి అంటున్నాడు, వీడు చిన్నప్పటి నుంచి అన్నం లేకపోయినా పర్లేదు కానీ నిద్రపోతే మనిషి అవడండి అన్నాడు. ఇక్కడ ఎవరు లేరు అలాంటి వాళ్ళు, పెద్ద అయినా కూడా. హలో లేరా, పనే లేరా. అసలు ఎంత ఆత్మీయులు అంటే వాళ్ళు కూర్చోగానే ఆత్మలో దిగుతారు. ఆత్మీయులు కొంతమంది తన్నుకుంటూ ఉంటారు. దేనికి, నిద్ర. అప్పుడు లేచి మళ్ళీ తిని మళ్ళీ నిద్రపోతానికి ప్రయత్నం చేస్తుంటారు. అర్ధరాత్రి తెల్లవార్లు ఫ్రిడ్జ్లో కాచుకుని కొంచెం తింటా ఉంటారు. అరే ఏంట్రా అంటే, ఏంటో కడుపులో కొంచెం పేగులు కర్రమ సౌండ్ వస్తుందంట, అందుకని కొంచెం ముద్దేసి ఏమి దొరకకపోతే ఆవకాయ బద్ద కడిగేసి తీపావకాయ అది కూడా తిని అప్పుడు పడుకోకపోతే శాంతించడు జీవి. ఏదో ఒకటి తినాలి అనే మనిషికి ఏదో టైంలో నిద్రపోవాలి అని ఉండదు. నిద్రపోకపోతే కుదరదు. నీ జీవితంలో ఆ నిద్రకు ఇచ్చినటువంటి శారీరక ప్రాముఖ్యత ఆత్మీయమైన జాగారానికి ఎప్పుడైనా ఇచ్చావా? ఆత్మను మెలకుగా ఉంచే జాగారానికి ఎప్పుడైనా ఇచ్చావా? ఆయన చాలా బాధపడ్డాడంటండి. ఆ మాట ఉంటుంది చూడండి ఒక్కసారి, కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రికలోను 27వ వచనం, 2 కొరింథీ 11:27. ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ. ఏంటిది? తరచుగా నన్ను ఎవరైనా పిలిచి, పాస్టర్ గారు మీ పరిచర్యలో ఎక్కువ భాగం ఏంటి అని అంటే నేను ఒకటే చెప్తాను, తరచుగా ప్రయాణం అంటే ఏంటి అర్థం? మోర్ ఫ్రీక్వెంట్లీ, మోర్ ఆఫన్లీ, మోర్ పీరియాడికల్లీ, చాలా క్రమబద్ధంగా, ఎక్కువ సార్లు, ఎక్కువ సమయం, 3 కలిపి మాట్లాడతాం. అంటే ఎక్కువ సార్లు వెళ్ళి ఎక్కువ సార్లు చేసే పని. తరచుగా ఏం చేస్తున్నాడట ఈయన? అని నిద్రపోతాడా? జాగారం చేయడం అంటే ఏంటి? శివరాత్రికి ఒక్కరోజే చేస్తారు వాళ్ళు. అది కూడా ఏం జాగారం? జల్దీ ఫై జాగారం.
ఇంకా వాళ్ళ జాగారాలు చెప్పక్కర్లేదులేండి. ఆ ఆనందాలకు కూడా జాగారాలు వేరే ఉంటాయి. మన జాగారం ఏంటి? ఆత్మీయ జాగారం ఏది? పొరపాటున ఎప్పుడైనా ఆల్ నైట్ ప్రేయర్ పెడదామనంటే, మేము మా చర్చిలో మొట్టలో రెగ్యులర్గా ఆల్ నైట్ ప్రేయర్ ఉండేది, ఇక్కడ కాదు గ్రామంలో. ప్రతిసారి ప్రతి నెలలో ఒకరోజు ఆత్మీయ జాగారం పెట్టేవాళ్ళం. ఆత్మీయంగా పాటలు పాడి ఆరాధించి వాక్యం చెప్తూ ఎక్కువ టైము దేవుని సన్నిధిలో గడపడానికి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. ప్రార్థనలో ఎక్కువ సమయం అంటే ఆల్ నైట్ ప్రేయర్ ఎక్కువసేపు జరగాల, పాటలు ఎక్కువసేపు పాడాలా? ఆల్ నైట్ ప్రేయర్ అంటే ఎక్కువసేపు ప్రార్థనలో జరుగుతుంది అన్నది మన అభిప్రాయం. కానీ ఆల్ నైట్ ప్రేయర్లో ఎక్కువసేపు ప్రసంగాలు చెప్తారు. ఉండాల్సింది ప్రార్థనలు జరిగించాలి. పాటలు, ఆరాధన లేక మా వాక్యములు తగ్గించి ఎక్కువసేపు పాటలు ఉండాలి. కానీ ఇక్కడ రివర్స్లో జరుగుతూ ఉంటుంది. మొత్తానికి ఆల్ నైట్ ప్రేయర్ అవుతూ ఉంటే ప్రతి ఆల్ నైట్ ప్రేయరు శుక్రవారం సాయంత్రమో లక్షవారం సాయంత్రం ఎప్పుడు పెట్టేవాళ్ళం. నైట్ అంతా జరిగేది, తెల్లవారుజాము 4 గంటల వరకు ఉండేది, తర్వాత ఇళ్ళకి పంపించేసేవాళ్ళం. ప్రతి ఆదివారం ఆల్ నైట్ ప్రేయర్ అయిన తర్వాత ఒక ఆదివారం మేము వెతికితే ఒక అబ్బాయి ఒక అమ్మాయి కనపడకుండా పోయేవారు. నెల తప్పించి నెల పెట్టేవాడిని. ఒక జంట పెళ్ళికి చేసుకుని వెళ్ళిపోతుండేవారు. నేను చేసేవాడిని కాదు పెళ్ళి, వాళ్ళే చేసుకోవడానికి వెళ్ళిపోతుండేవారు. ఎప్పుడు రా వెళ్ళిపోతానికి ప్లాన్ చేసుకునేవారు అని అంటే, నేను ఊర్లోకి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు మీరు రాత్రి జాగారం పెడుతున్నారు, మా పిల్లోడు వెళ్ళిపోతున్నారు అని. నేనేమో ఆత్మలో బలపరచడానికి పెడుతున్నాను, వాళ్ళేమో శరీరంతో సుఖపడటానికి వెళ్ళిపోతున్నారు. ఇది లాభం లేదని దాన్ని ఎలా మార్చాలో నాకు తెలియక ఆపేశాను జాగారాలు, మానేమన్నాను. ఎందుకంటే నేను మిమ్మల్ని ఆత్మతో కట్టడానికి ప్రయత్నం చేస్తుంటే అదే సమయాన్ని ఎవరో ఒకడు, ఇప్పుడు 50,000 మంది, 3,000 మంది, 1,00,000 మంది ఒక చోట ఆరాధిస్తునేటప్పుడు ఎవడొచ్చాడు ఎవడిపోయాడు ఆయనకి తెలుసుద్దా? ఎవడని పట్టించుకుంటాడా? ఆ కార్డు గీకాడా లేదా అది మాత్రమే తెలుస్తుంది. చందాల బాక్స్లో ఆ కవర్ పడిందా లేదా అదొకటి తెలుస్తుంది. మరి మాకు అలా కాదే, వచ్చే ఆ 60 మందో 200 మందో 600 మంది తెలిసిపోతారే, మనుషులు కనపడతారే. గ్రామంలోకి వెళ్ళంగానే మనుషులు ఎవరు వచ్చారో ఎవరు రాలేదో మాకు అర్థమవుతుంది. వీళ్ళు మందిరంలో ఉన్నాడా లేదా అనేది ఆ పేరుతో సహా నేను ఎరుగుదునే. అలాంటి వ్యక్తులు నా ముందుకొచ్చి ఇలా విషయం కడుతుంటే ప్రతి వారం వాళ్ళని దాచుకోవడానికన్నా కాచుకోవడానికే నాకు ఆరాధన ఎక్కువైపోయింది. ప్రభువా, ఈ రాత్రి జాగరణలో ఉంటున్నాం, మేమేమో నీ సన్నిధిలో గడుపుతున్నాం, వాళ్ళేమో వాళ్ళ సన్నిధిలో గడుపుతున్నారు, నువ్వు సహాయం చేయని ఏం చేయాలో తెలియక నెమ్మదిగా రాత్రి ప్రార్థనలు ఆపేశా. తప్పు నాది కూడా ఉంది. నేను సరిగ్గా బోధించలేకపోయాను, సరిగ్గా క్రమశిక్షణ చేయలేకపోయాను, సరిగ్గా అధికారికంగా వారి మీద నేను రుబాబు చేయలేకపోయానో నాకు తెలీదు. ఎందుకంటే దేవుని వాక్యము నీకు బ్రతకడం ఎలాగో నేర్పించమని చెప్పింది, నిన్ను బ్రతకడానికి క్రమశిక్షణలో పెట్టమని చెప్పలా, నిన్ను శిక్షించమని చెప్పలా, నీకు శిక్షణకు కావాల్సిన పద్ధతి ఇవ్వమని చెప్పింది. అందువల్ల నేను ఎప్పుడు సంఘం మీద కట్టుబాట్లు పెట్టలా, సంఘం మీద ఆజ్ఞలు వేలా, సంఘము మీద అధికారాలు ప్రకటించలా, సంఘము మీద నీ కుటుంబము నాకు జవాబుదారితనంగా ఉండాలి అని ఏ రోజు నేను చెప్పలా. నా జీవితకాలము దేవుని యొక్క మాటను ఈ రీతిగా బ్రతికితే ఈ రీతిగా దేవునికి ఇష్టమైన రీతిగా మారతారు అని చెప్పడానికి నా జీవితాన్ని ఉపయోగించుకున్నాను. కానీ తీరా దానిని అలుసుగా తీసుకుని ఈ ప్రార్థనా పరిచర్యల సమయాలను అడ్వాంటేజ్గా తీసుకుని ఆ రాత్రి కాలము దేవుని సన్నిధిలో ఆయాసపరచుకోవడానికి వచ్చేటప్పుడు ఈ నష్టం కలిగించారు కొంతమంది. దానివలన మిగిలిన వాళ్ళకి నష్టం కలిగింది. కొంతమందిని అడిగారు, ఏమో మళ్ళీ పెడదామంటారా అని అంటే, పర్వాలేదండి ఇప్పుడు పెట్టండి, మా పిల్లలందరూ పెళ్ళిళ్ళు అయిపోయిందండి. ఆ తల్లే, మా తప్పులో నీ భాగం లేదంటావా? ఆ జాగరము దేవుని కొరకు సిద్ధంగా ఉండాల్సిన నీ మనసుని దేనికి వెళ్ళావు? నీ కొడుకు అమెరికా నుంచి దిగుతున్నాడు, వాడికి రాత్రి మనకు పగలం, మనకు పగలైతే వాడికి రాత్రి, వాడు దిగేది మధ్యరాత్రి. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి నిద్రపోయే తల్లి ఎవడైనా ఉంటుందా? పిల్లోడు దిగుతున్నాడు, తెల్లవారుజాము 3 గంటలకు వస్తాడు అని అంటే 2 గంటల వరకు రూమ్ తీసుకుని నిద్రపోయి 3 గంటలకు అటు దిగాక ఫోన్ చేస్తే అప్పుడు వెళ్తానులే అని ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకునే ఆ తల్లి ఎవరైనా ఉంటుందా? ఏ మనసైనా ఉంటుందా? ఏం చేస్తుంది? వెళ్ళి తన కొడుకు వస్తాడని ఏం చేస్తూ ఉంటుంది? ముందు రోజు రాత్రి వెళ్ళిపోయి సాయంత్రం సందకాడ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి బస్సు దొరుకుదో క్యాబ్ బుక్ చేసుకోవాలి, ఆ నైట్ ఎలా ఉంటుందో తెలియదు, లాంగ్ మెట్రో వెళ్ళగలమో లేదో, ఎందుకులే వెళ్ళిపోయి అక్కడే ఉందామని చెప్పి అక్కడే పడిగాపులు కాస్తావే. పడిగాపులు ఆ రాబోతున్న ఫ్లైట్ కొరకో, ఆ ట్రైన్ కొరకో, లేక నీ ప్రయాణానికి వెళ్ళడానికో తెల్లవారుజామునంతకుంటా అంటే అంతసేపు ఎదురు చూస్తావే. ప్రభు కొరకు
ఒక రాత్రి దేవుని సన్నిధిలోనికి వచ్చి నా నిద్రను జాగారంగా మార్చుకునే ఆత్మీయ ఆకలి, ఎప్పుడైనా ఆత్మీయ నిద్రను ఎదుర్కోవడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేసిందా మనసు, శరీరం? ఎప్పుడైనా ట్రై చేసిందా? ఈ రాత్రి బ్రతికితే తెల్లవారు నీ భర్త దొరుకుతాడంటే నిద్రపోయిన భార్యను ఎవరైనా చూసారా మీరు? తెల్లవారు మీ తండ్రి 48 అవర్స్ అవుతుంది, ఈ ఉదయకాలం 3 అయ్యేటప్పటికి అతను ఊపిరి తీసుకున్నాడా, నువ్వు మీ నాన్న మీది బతుకుతాడు లేకపోతే చచ్చిపోతాడంటే ఆ తండ్రి కొరకు నిద్రపోయే పిల్లలు ఉంటారంటారా? ఎందుకు ఎదురు చూస్తారు? ఎందుకు? వాళ్ళ ఆశ ఏంటి? వాళ్ళ ప్రాణంతో రావాలని ఆ రాత్రి అంతా ఏం చేస్తారు? ఏ దేవుడు నీ ప్రాణాన్ని, ఆ మనిషి యొక్క ప్రాణాన్ని రక్షిస్తాడని రాత్రంతా ఏం చేస్తారు? వారి కనులు ఎక్కడుంటాయి? వారి మనసులు ఎక్కడుంటాయి? అలా ఎప్పుడైనా నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి నిద్రను త్యాగం చేసిన ఆ కన్నులెత్తినటువంటి పరిచర్యతో కూడినటువంటి జాగారం చేసావా? జరిగిందా? దేవుని కృప ఎంత విస్తరించిందంటే నేటి సంఘం మీద కడుపులో నీళ్లు కదలకుండా కొంపకు తీసుకొచ్చే ఆ ప్రభుత్వ పథకాలు, ఉచితమైన సోమరిపోతులు చేస్తున్న పథకాలు, ఎట్ ద సేమ్ టైం ఏది కావాలన్నా ఆన్లైన్ ఫోన్లో నొక్కితే నీ దగ్గరికి తీసుకొచ్చేటువంటి పరిస్థితులు, ఏది కావాలన్నా సుఖంగా సంతోషంగా పొందుకోగలిగిన సౌకర్యాలు, ఏ ఇంట్లో ఏది తక్కువ లేదు, ఏది తక్కువ లేదు. అయితే తక్కువ ఏంటారంటే ఆత్మీయతే తక్కువ. ఆత్మీయత తప్ప శారీరకత ఏది తక్కువ లేదు. బట్టలు ఎవరికి లేవండి? ఇంతకు మునుపు దినాల్లో బట్టలు కుట్టుకునేవాళ్ళు. ఎవరికైనా ఇంట్లో సూది తెలుసా? ఎవరికైనా కొంతమంది కొత్త పిల్లలకి సూది అంటే ఏంటో తెలుసా? అండ్ ఛాలెంజింగ్ యూ, నేటి జనరేషన్ పిల్లలకి సూది తెలీదు, ఎలా కుట్టాలో తెలీదు. కుట్లు అల్లికలు ఒకప్పుడు నేర్పించేవారు, ఇప్పుడు ఎవరికైనా ఉన్నాయా? ఆన్లైన్లో చూడడం, ఈ డిజైన్ బాగోలేదో పెట్టాయి, ఆర్డర్ పెట్టి ముందు తీసుకొచ్చాయి, వేసేసుకో, ఈ రాత్రి 2-3 రోజులు ఆనందించే, వారం రోజులు రిటర్న్ పాలసీ ఉంది, పెట్టాయి, 1 వీక్ ఉంది కదా రిటర్న్ పంపించాయి, అయిపోయి. నీకు ఏం కావాలి? నెక్స్ట్ ఇంకోటి పెట్టుకో. నీ డబ్బులు దానిలోనే ఉంటాయి, మీషోలోనో ఈషోలోనో, మొత్తానికి దానిలోనే తిరుగుతూ ఉండే. నీకు కావాల్సింది ఏం జరుగుతుంది ప్రపంచంలో? మన పిల్లలకి ఏం నేర్పుతున్నాం? ఏంటి ఆ పరిస్థితి? ఏంటి అంటే నిద్ర కొరకు ఇష్టపడుతున్నటువంటి పరిస్థితులు. ఒక్కొక్క పరుపు ₹1,00,000, 1 lakh, 60,000, 70,000, 40,000, 30,000. ఎక్కడ పరుపుల్లో నిద్రలే లేవు. ఖరీదైన పరుపులు ఉన్న ఇళ్లలో ఒక్కొక్కటిది 12 inch అంటే అడుగు, 6 inch, 7 inch, 8 inch, 10 inch. ఏంట్రా ఈ లేయర్స్? ఫస్ట్ ఎన్నో లేయర్స్ పరుపులు. ఎక్కడానికి కిందన మళ్ళీ నిచ్చిన ఎక్కి పడుకుంటే కానీ అడేనద. ఏంటి పరిస్థితి? ఆత్మీయ జాగారాలేవి, సంఘాల్లో ఆ జాగారం చేసే పరిస్థితులేవి. 1 గంట సేపు కిర్క్ కిర్క్ ట్రింగ్ టింగ్ డింగ్ టింగ్ డింగ్ 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 ఫోన్లు. దాని అర్థం ఏంటి? మొన్న పాస్టర్ గారు చెప్తున్నారు, ఫ్లాష్ లైట్లు వేస్తున్నారండి మా చర్చిలో అన్నాడు. ఫోన్ని లైట్ ఆన్ లైట్ ఆఫ్ అది వేస్తున్నారంట. దాని అర్థం ఏంటి? ఎంతసేపే ఆపరా, టైం అయిపోయింది. మన కళ్ళు కనపడకపోతే ఏం చేస్తాం? చచ్చినట్టు ఆపేస్తాం. 5 నిమిషాలు కూడా ఎక్కువ చెప్పనివ్వట్లేదు పాస్టర్ గారు మా సంఘంలో. కరెక్టేనండి, మనం కూడా సౌకర్యాలు, సుఖాలు, ఏసీలు ఇవన్నీ పెట్టి ఆటోలు ఎట్టి తీసుకెళ్ళి ఆటోలు పెట్టి క్యాబులు పెట్టి దింపుతుంటే ఏం కావాలి అడిగి? ఏ రోజైనా పలానా ప్రదేశంలో దేవుని మాట చెప్తారు అన్ని కిలోమీటర్లు నడిచి నీకు అనుభవం ఉందా? మేము నడిచాం. దేవుని మాట విని తిరిగి వెళ్ళేటప్పుడు బస్సు లేకపోతే రాత్రంతా ప్రయాణం చేసి తెల్లవారికి ఇంటికి చేరిన రోజులు మాకున్నాయి. ఆత్మీయ ఆకలి తెచ్చుకోవడానికి ప్రయాణమే నిద్ర. ఎలా ఉన్నాయా? ఎవరికైనా ఉన్నాయి ఈ రోజులు? అసలు ఏంటి ఆత్మీయ ఆకలేది? ఆత్మీయ నిద్రకు దప్పిక ఏది? ఎప్పుడు పోయే రోజులు పోయే. పిల్లలకి ఎవరికైనా రెండరా కాసేపు ప్రార్థన చేద్దామనంటే, అయ్యో ఇక్కడ దేవుడు చూస్తున్నాడు, దేవుని సేవకుడు ఉన్నాడన్న భయం కూడా లేదండి. ఎవరికైనా ఉందా? మీ పిల్లలకి ఆ భయాలు ఉన్నాయా? అస్సలు నిర్భయంగా ఏమంటే గోడన అనుకుని ఆడే నిద్రపోతున్నాడు అంతే. అంటే ఏమన్నా లేపుతారు, అరే ప్రార్థనకు వచ్చావు లెగరాన్స్ అంటే ఏంటి ఆ భయం ఏంటి? ఆ నిర్భీతి ఏంటి? ఈరోజు తరచుగా జాగరములతోనూ, ఎందుకు అతని జీవితంలో జాగరణలతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ ఏంటండి ఆ బాధ? ఎందుకు ఆ దుఃఖం? ఒక వ్యక్తి తన శరీరాన్ని ఆత్మీయమైన కోరికలను, అంటే శరీర కోరికలన్నిటినీ ఆత్మీయ కోరికలుగా మలుచుకుంటే నేను ఆత్మ సంబంధిగా మారతాను అని సజీవయాగంగా తన శరీరాన్ని అప్పగించుకున్న ఒక మాదిరికరమైనటువంటి పౌలు బోధ ఈరోజు సంఘానికి అవసరం లేదేమో. మా కళలు,
మా దర్శనాలు, మా బతుకులు, మా సాక్ష్యాలు సంఘాన్ని పరలోకాన్ని తీసుకెళ్తాయా? ఎక్కడ చూసిన సేవకుల సాక్ష్యాలతో జీవించే జీవితానికి వాళ్ళ అనుభవం తీసుకుంటున్నామా? వాళ్ళ సాక్ష్యాలతోనే సుఖానుభవాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఆ రోజు సాక్ష్యము ఈరోజు సుఖమైన పరిచర్యను చూపించడానికి ఉపయోగపడుతుందేమో. తప్పు కదా అది? నా ఆకలికి, నా దప్పికకు, నా నిద్ర త్యాగం చేసే పరిస్థితులకు ఏ రోజైనా మన మనసు సుఖంగా ఉందా? మొదటిది ఆకలి, రెండవది నిద్ర. నిద్రని రోజుకి మనం లేవలేకపోతున్నాం. తెల్లవారుజామున మొదటి జామున లేచి పిల్లల కొరకు అంగలార్చి పరీక్షలకు పిల్లలు వెళ్తున్నారంటే ప్రార్థన చేసే తల్లులు తప్ప ఒత్తప్పుడు ఏ తల్లైనా పిల్లల కొరకు ప్రార్థన చేస్తుందా? సింపుల్ టెక్నిక్ చెప్తాను. అమ్మ, ఇక్కడ ప్రార్థన చేయని తల్లులు ఎవరు ఉండరు నాకు తెలుసు. ఎందుకంటే మీ పిల్లలు మీ మాట వింటలేదు కాబట్టి చచ్చినట్టు ఏడుతారు. ఆ ఏడుపును పక్కకు పెట్టి నా పిల్లల చదువు కోసం కాక, నా పిల్లల ఆరోగ్యం కోసం కాక, నా పిల్లల జీవితాలలో ఆత్మీయమైన నడవడి కొరకు 1 నిమిషం కన్నా మించి, అంటే 1 మినిట్ అంటే 60 సెకండ్లు. నిమిషం అంటే ఎంత? 60 సెకండ్లు. 60 సెకండ్లు ప్రార్థన మించి చేసే తల్లులు ఉన్నారా? చిన్నప్పటి నుంచి నీ పిల్లల యొక్క ఆత్మీయ జీవితం కొరకు ఏ రోజైనా ఏడ్చావు? ప్రభా, మాట విన్నలాగా చేయి నా కొడుకుని. ప్రభా, నా కూతురు చెడ్డదారి తెల్లకుండా చెయ్యి. ప్రభా, నా కూతురికి మంచి మార్కులు ఇయ్యి, నా కొడుకుకి మంచి మార్కులు ఇయ్యి, నా కొడుకు మంచి పెళ్ళనియ్యి. తెల్లగా, పొడవుగా, జుట్టు, ముక్కు పొడువులు. ఇప్పుడు ఎవడికి కొత్తిమీర కట్టలే కదా, చైనా ముక్కు, కొత్తిమీర కట్ట. అందుకని మనం ఏం చేయాలి? కొత్త బోరు ముక్కు, బోరు కట్ట. ప్రార్థనలో స్పెసిఫికేషన్స్. ఆత్మీయమైన ప్రార్థన ఏది? నా బిడ్డల ఆత్మీయంగా నా బిడ్డల్ని సిద్ధపరచు ప్రభా, నా బిడ్డల్ని శారీరకంగా నేను పోషించగలను. నా భర్త డబ్బులు తెస్తున్నాడు, నా సంపాదన ఉంది, మాకు పెన్షన్ వస్తుంది, మాకు అద్దెలు వస్తున్నాయి, మాకు ఇవన్నీ ఉన్నాయి, మేము పోషించబడుతున్నాం, నీ కృప ఉంది. కానీ ఆత్మీయంగా నా బిడ్డల్ని పెంచు, ఆత్మీయంగా నా బిడ్డని సిద్ధపరచు. ఆత్మీయంగా ఆ దేశంలో ఉండేటప్పుడు ఆ బిడ్డ నీ కొరకు నిలబడేలాగా చెయ్యి. నీ కొరకు రోషవంతుడిగా నిలబెట్టు. నీ ఆత్మచేత నింపబడి అభిషేకంతో నడిపించబడేలాగా చెయ్యి. నీ ఆత్మ కొరకు ఆకలి దుప్పులతో నింపేలాగా చెయ్యి. ఆత్మానుసారము జీవిస్తూ తన శరీరాన్ని తను గెలుచుకోవడానికి సహాయం చేయి. ఆత్మానుసారం. మా అబ్బాయి కారు కొనుక్కున్నాడండి పాస్టర్ గారు, మా అబ్బాయి కారు కొనుక్కున్నాడు, మీ కానుక పంపాడు. నీ కారు, నీ కానుక నాకైతే ఆనందాన్ని కలిగించవర్రా. నా బిడ్డ దేవుని కొరకు ఒక ప్రాంతంలో, ఆ ఎడారి ప్రాంతంలో, లేక అరణ్య ప్రాంతంలో, లేక ఆ ఆకలి దప్పులు కలిగిన ప్రదేశంలోకి వెళ్ళి నా బిడ్డ సువార్త చెప్పడానికి వెళ్ళాడండి. వారం రోజులు అయింది పాస్టర్ గారు. ఆ ప్రదేశంలో దేవుని మాట ప్రకటించడానికి ఒక టీంతో కలిసి గోస్పెల్ చెప్పడానికి వెళ్ళాడు. టీంతో కలిసి హాస్పిటాలిటీ పరిచర్య చేయడానికి వెళ్ళాడు. టీంతో కలిసి ఆ ప్రదేశంలో మిషనరీ పరిచర్యకి వెళ్ళాడని ఒక్క తల్లిదండ్రులు చెప్పే మాట నేను వినలేదండి, వినలేదు. షేమ్ టు షేమ్. ఇలాంటి క్రైస్తవ తల్లిదండ్రులు పిల్లల్ని కన్నందుకు నిజంగా సిగ్గుపడి సావాలి. ఏ దేశంలో ఉన్నా మీరేమో వాళ్ళ గొప్పతనాలను చూస్తున్నారు. ఆ దేశానికి పంపిన దేవుడేమో కనీసం ఈ దేశంలోనైనా నా కొడుకు క్రైస్తవుడు అవుతాడేమో అని చూస్తాడు. ఆ కొడుకు క్రైస్తవ్యాన్ని చూసి, ఆత్మీయ సిరి సంపదలను చూసి ఇల్లు కొనుక్కున్నాడు, ఫారినమ్మని పెళ్లి చేసుకున్నాడు, పెద్ద టెస్లా గారు కొన్నాడు, మూన్లో సైట్ బుక్ చేశాడంట ఒక ఎదవ. ఆయన ఏమనాలి? 6 అడుగులు గోతు కదా కనుక్కోవాల్సిందాడు, మూన్లో స్థలమా? ఆ డబ్బులు తగలడ్డం కాకపోతే ఏమనాలండి? ఇక్కడేమో ఆకలితో చచ్చిపోతున్న ప్రజలకు సువార్త చెప్పడానికి డబ్బులు లేక ఏడుస్తుంటే సంఘాలు ఇక్కడ, వీడేమో మూన్ అంటే చంద్రుడి మీద స్థలం కొంటాడా? ఏం పెంపకం అది? ఆత్మీయ దర్శనం ఏ పిల్లలకైతే తల్లిదండ్రులు ఇవ్వరో వాళ్ళు భౌతికమైన జీవితాలలో లావిష్గా పెరిగి నరకానికి దారులేసేసుకుంటారు. ధనవంతుడు దేవుని రాజ్యంలోకి వెళ్ళడని హెచ్చరిక నీకు అర్థం కాలేదా? ఏంటా హెచ్చరిక? వాక్యము వెటకారంగా చెప్పిందా నీకు? యేసు ప్రభు చెప్పే మాటలు నీకు అంత నిర్దయగా కనిపిస్తున్నాయా? క్రైస్తవ్యం నీకు కావాలి, నిన్ను అభివృద్ధి పెంచి నీ యొక్క ఆర్థిక స్థితిని పెంచుకోవడానికి క్రైస్తవ్యాన్ని వాడుకుంటావా, క్రీస్తుని వాడుకుంటావా? ఇచ్చి శోధిస్తున్నాడని అర్థం కాదా నీకు? ప్రతి సందర్భంలో కూడా ఈ వ్యక్తులు ఎన్నో విషయాలలో వారు దాన్ని పెంచుకోవటానికి ఎవ్వరికీ కూడా ఆ నిద్ర పట్టకపోతే మందులేసుకుని నిద్రపోతున్న దిక్కుమాలిన పరిస్థితుల నుంచి ఆత్మీయంగా నా ప్రభు యొక్క ఆత్మతో నింపబడే స్థాయికి నేను జాగరణ చేయడానికి ఇష్టపడుతున్నానే రోజులు ఉన్నాయా? ఈరోజు శ్రమ వస్తే తప్ప మీకు నిద్ర తక్కువ అవట్లా. అందరూ సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారే. కడవరి రోజులు కదండి, పోయే కాలం కదా, అందరం ఇలాగే ఉన్నాం. ఈ రాత్రి నీ ఇంటికి ఎవడో వచ్చి నిన్ను పట్టుకోబోతున్నాడు, నువ్వు దొరికిపోతావు. ఈ రాత్రి గడిస్తే వాడు నీ దగ్గరికి రాడంటే
ఆ రాత్రి నిద్రపోయేవాడు ఎవడని ఉంటాడా? ఎంత మెలకుగా ఉంటాడు? ఈ ఒక్క రాత్రి ప్రభువా రాకుండా చెయ్యి, ఈ ఒక్క రాత్రి ప్రభువా. ఆ రాత్రి అంతా చేసే ప్రార్థన ఏంటి? నీ తప్పుని దొరకపుచ్చుకొని, నీ మెడబట్టుకొని, నిన్ను శరీరాన్ని రోడ్డు మీద తీసుకొచ్చి ప్రజల మధ్య అవమానం పాలన చేసి సిగ్గుపరిచే ప్రదేశంలో తీర్పులోకి నడిపిస్తారంటే ఆ రాత్రి అంతా ఎలా ఉంటావు? మరి అలాంటి తీర్పు తప్పించుకునే ఒక రోజు ఉంది. ఆ రోజు తప్పించుకోవాలంటే ఈ రాత్రి నేను గడపాలని నెలలో ఒక్కరోజు, వారంలో 2 రోజులు, లేకపోతే నెలలో, సంవత్సరంలో ఒక్కరోజు ఎప్పుడైనా దేవుని సన్నిధిలో గడిపావా? శ్రమకు ఏడిచి రాత్రి నిద్ర తక్కువ చేసుకోవడం కాదర్రా కావాల్సింది. ఆత్మ మంట కొరకు నా హృదయాన్ని సిద్ధపరచుకోవడానికి రాత్రి దేవుని సన్నిధిలో కూర్చోగలగాలి. అనేక రోజులు నిద్రలేని రాత్రులు గడిపాం. కారణం ఏంటి? నిద్ర రాక కాదు, నిద్రపోవడానికి మంచాలు పరుపులు లేక కాదు. చక్కటి నేల ఇచ్చాడు దేవుడు పడుకోవటానికి. ఆ నిద్రను వదులుకోవడానికే శరీర సుఖాలు చంపుకొని కింద పడి శరీరాన్ని నలగొట్టుకుని ప్రభువా ఇలా మెలకు వచ్చిన వెంటనే లేచి, ఇదిగో నీ సన్నిధిలో, ఇదిగో ఈ విషయం ఉంది, ఈ పరిస్థితి ఉంది, ఇదిగో ఆ కుటుంబం ఇలా ఉంది, ఇదిగో ఆ పరిస్థితులు ఇలా ఉన్నారు, ఈ పరిస్థితుల్లో ఈ ఆత్మీయమైన పద్ధతి ఇది కావాలి, ఇదిగో ఈ విషయంలో నాకు ఇది కావాలి. దేవుని ఆత్మతో మెలకు కొరకు నిద్రలేపి ఎప్పుడు అనుభవిస్తావు? అది ఎంత గొప్పదో తెలుసా? ఎంత ధన్యతో తెలుసా? ఫుల్ డే దేవుని సన్నిధిలో గడిపిన ఆ అనుభవం నీకు ఎప్పుడైనా వస్తే తెల్లవారుజాముని రాత్రంతా నిద్ర లేదు అనే వేషాలు, ఫీలింగ్లు ఆగిపోతాయి. ఈ రోజుకి నిద్రను గెలవలేని సోమరిపోతులే సంఘం నిండా ఉన్నారు. వాటి కోసం ప్రార్థన చేసుకోవడానికే విపరీతంగా ఉన్నారు. నిజం చెప్తున్నానండి, ఆత్మీయమైనటువంటి జాగరము కొరకు ఎవరైనా ప్రయత్నం చేస్తే నువ్వు రాత్రంతా శ్రమపడు, పొద్దున్న 15-20 నిమిషాలు లేకపోతే అరగంట నిద్రపోతావు. నిద్ర పుచ్చేలా చేస్తాడు దేవుడు. ఆ టైంలో నీతో మాట్లాడతాడు నిద్రలో. తెల్లవారుజాము నువ్వు లేచి నువ్వు డ్యూటీకి వెళ్ళేటప్పుడు 2 రోజుల నిద్ర కన్నా ఆ అరగంట నిద్ర చాలా రిఫ్రెష్గా చేసేలాగా పంపిస్తాడు నిన్ను. అసలు నీకు దాని విషయంలో వేదనే ఉండదు నిద్రపోలేదని. కానీ శరీర సంబంధం ఉన్నాడు చూసావా? ఏంటోనండి, అరగంటే పట్టింది, ఇది మ్యూజిక్. అరగంటే పట్టింది, నిద్రపోవాలి, నిద్ర పట్టాలి, నిద్రపోవాలి. అరే నేను నిద్రపోవద్దని చెప్పట్లా. ఆత్మీయంగా నిద్రలో మేలుకునే స్థాయికి నిన్ను పెంచాలంటే భౌతికంగా కూడా నిద్రను జయించే జాగరం కావాలి. భౌతికంగా నిద్రను జయించే స్థాయికి నీ జీవితం రాగలిగితే ఆటోమేటిక్గా నీ శరీరంలో మెలకుతో కూడిన నిద్ర వస్తుంది. మెలకుతో కూడినటువంటి నిద్ర జీవించే స్థాయికి నువ్వు రాకపోతే ప్రభు రాకడ యొక్క మెలకువ నీకు తెలియదు. ప్రభు రాకడకు మెలకుగా ఉండడం నీకు తెలియనప్పుడు నిద్రమొత్తులై ఉండగా, మంచము మీద నిద్రమొత్తులై ఉండగా, ఒకడు నిద్రిస్తూ ఉండగా మరొకడు ఎత్తబడే స్థాయికి వస్తే, దిక్కుమాలిన వాడా నీ క్రైస్తవ్యం నిన్ను వదిలేలాగా చేస్తే నీ సాక్ష్యం ఏమవుతుంది? నీ సాక్ష్యం ఏమవుతుంది? ఆ రోజు నువ్వు విడవబడుట భయంకరమని ఎందుకు చెప్తున్నాడు? ప్రజల మధ్యన నీ సాక్ష్యం ఏమవుతుందో తెలుసా? అరే ఈవిడ ఉండిపోయిందిరా అని నవ్వరు, నువ్వు ఏడుస్తావు. నేను ఎత్తబడేలాగా నేను ఉండలేకపోయానే అని ఏడుస్తావు. ఈరోజు నీ శరీరానికి బడలికి వచ్చేసింది. ఈరోజు నీ శరీరానికి ఖచ్చితంగా నిద్ర మందుగా, నిద్ర ఆరోగ్య అవసరతగా మార్చేసుకున్నావు. భౌతికంగా చిన్నప్పటి నుంచే మీ బిడ్డలకు దేవుని సన్నిధిలో గడిపే స్థాయికి ఆ మెలకువ కలిగిన స్థితిని మీరు సిద్ధపరచకపోవటం ఆధ్యాత్మికమైన క్రైస్తవ కుటుంబంలో ఉన్న లేమి అని నేను నీ మీద నిందారోపణ చేస్తున్నాను. ఈరోజు మీ పిల్లలకి ఆత్మీయ ఆకలి నేర్పండి. మీ పిల్లలకి ఆత్మీయ నిద్రలేమిని నేర్పి ఆత్మీయ జాగరణాలు నేర్పండి. దానికి వాళ్ళకి నేర్పాలి అంటే ముందు మీరు నేర్చుకోండి. ముందు మీ శరీరాన్ని సిద్ధపరచుకోండి. నేను 2 చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. ఆత్మీయమైన అలవాట్లుగా నీ శరీర అలవాట్లను మార్చుకొని నీ శరీర యాగము దేవునికి అక్కర్లేదు. దేవునికి అక్కర్లేదు. అనారోగ్యంగా ఉంటే పాళెంలోకి వెళ్ళి ఆరోగ్యం తెచ్చుకున్న తర్వాత మళ్ళీ వచ్చి దేవుడు చెప్పినటువంటి పద్ధతికి, నిబంధనకు యాజకుడిని కనపరుచుకుని దేవుని సన్నిధిలో ఆ చెల్లించవలసినటువంటి ఆ క్రతువు ప్రకారం చెల్లించి పాళెంలోకి వచ్చేటప్పుడు వాళ్ళు చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా? ఇది దేవుని వలన జరిగింది అని. ఈరోజు ఒక్క బలహీనత కూడా ఆత్మీయంగా దేవుని వలన జయించామని ఎవరూ చెప్పలేకపోతున్నారు. కారణం ఎందుకు చెప్పట్లేదని అడిగితే మీరు సరిగ్గా ప్రార్థన చేయట్లేదు అంత ఒక ఆవిడ నన్ను. నా ప్రార్థన కాదు నీకు కావాల్సింది, నీ బ్రతుకులో మార్గం. నీ బ్రతుకుకు వస్తున్న ఉపదేశానికి తగినట్లు నీ జీవిత మార్గం. ఎంత ఉపదేశం విన్నా అంత సోబర్గా తయారవుతున్నావంటే, ఎంత ఆత్మీయమైన వేదంతో చెప్తున్నా నీ భౌతిక జీవితంలో కనీసపు కించిత్తు మార్పు రావట్లేదనంటే ఖచ్చితంగా మనల్ని ఏమని పిలవాలి? ఆయన ఏమని పిలిచి నీకు బిరుదిస్తాడు? నీకు ఒక కొత్త పేరు ఇద్దామనుకుంటున్న ఆయన ఏ పేరు పెడతాడో ఒకసారి ఊహించు. నిత్యత్వంలో నీకు ఏ పేరు పెడతాడో ఊహించు.
ఈ రాత్రి నుంచి తిరిగి దేవుని మాటను కలుసుకునేంత వరకు నీ శరీరపు సరి అయిన ఆకలి, శరీరమునకు సరి అయినటువంటి నిద్రను దేవుని కొరకు ఎలా వదలగలవో చూద్దాం. ఎక్కడైనా దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నీ కోసం 3 రోజులు తినలేదు, నీ కోసం 1 రోజు నిద్రపోలేదు అని బేరాలు ఆడక్కర్లా. ఆయన చూచి నీ గురించి నిన్ను దీవించటకు ఆయన అన్యాయస్తుడు కాదు. నువ్వు ఆయన కొరకు చేసిన ఏ పనైనా నీ కొరకు ఆయన అనేక రెట్లు తిరిగి అన్నింతలుగా నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు. నీ హృదయాన్ని సిద్ధపరచు, ఆయన వైపు త్రిప్పు, ఆయనతో మాట్లాడు. సజీవంగా అప్పగించుకుని నీవు నీ భక్తిని ఏ రీతిగా మార్చుకోవాలో ఆయన చెప్తున్న పద్ధతికి తగినట్టుగా సిద్ధపరచుకుని స్థిరపరచుకో. ప్రార్థన చేద్దాం.